15 సీజన్స్ నుండి స్పిరిట్స్విల్లా అంటే ఒకే ఒకదాన్ని వెతకడం, ప్రేమ. సీజన్ కేవలం మనసు గెలవడం సరిపోదు, మనసు గెలిచే దారి ఇప్పుడు రెండుగా విడిపోయింది. స్ప్లిట్స్ విల్లా గెలవడానికి స్ప్లిట్స్ విలేన్స్ దగ్గర ఉన్నాయి రెండు దారులు, రెండు విల్లాలు. ఒకటి లవ్ విల్లా, అక్కడ ఎమోషన్స్ రూట్ చేస్తాయి. ఇక్కడ బ్రెయిన్ కన్నా హార్ట్ ఎక్కువ మ్యాటర్ అవుతుంది. కానీ ఈ విషయం స్ప్లిట్స్ విలన్స్ కి అస్సలు ఐడియా లేదు. ఈ ప్రేమ ఆటలో మరో కోణం కూడా ఉంది. పైసా విల్లా, ఇక్కడ డబ్బే మాట్లాడుతుంది, స్ప్లిట్స్ విలన్స్ వింటారు. ఇక్కడ స్కీమింగ్ ఇంకా స్ట్రాటజీతో గేమ్ నడుస్తుంది. ప్రేమ పవర్ ఇస్తే ఆ పవరే ప్రేమను లాక్కుంటుంది. మనసా లేక డీలా, లాయల్టీనా లేక స్ట్రాటజీనా, కనెక్షనా లేక క్యాల్కులేషనా? ఈసారి మన స్ప్లిట్స్ విలేన్స్ ఏ దారి చూస్ చేసుకుంటారు? స్ప్లిట్స్ విలన్స్ కి అంత ఈజీ రైట్ కాదు ఇది. అఫ్ కోర్స్ కాదు సని, ఈసారి మిస్చిఫ్ కాదు మేహం ఉంటుంది, ట్రబుల్ కాదు డబుల్ ట్రబుల్ ఉంటుంది. Welcome to the wildest, craziest Splitsvilla ever. ఫైనలీ మేము స్ప్లిట్స్విల్లాలోకి ఎంటర్ అవుతున్నాం. మేము ఈ బీచ్ కి చేరగానే ఒక కలలా అనిపించింది. ఫైనల్లీ ఇక్కడున్నామని ఎవరు నమ్మలేకపోయారు. ఫైనల్ గా ఇది జరుగుతుంది. నేను ఎప్పుడు డేట్ చేయలేదు. స్ప్లిట్స్విల్లా కన్నా ఒక బెటర్ జర్నీ ఏ ఉంటుంది అనుకున్నాను. మొదటిసారి బాయ్ ఫ్రెండ్ చేసుకుంటాను ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్. హాయ్, నా పేరు ఆకాంక్ష చౌదరి. నేను జైపూర్ నుంచి వచ్చాను అండ్ ఐఎమ్ ఎ మోడల్. నేను కొంచెం హోప్లెస్ రొమాంటిక్ కూడా. నేను ఎప్పుడు రిలేషన్షిప్ లో లేను, నాకే బాయ్ ఫ్రెండ్ కూడా లేడు. ర్యాప్ మీద నా కాన్ఫిడెన్స్ తో ఎలా అయితే జనాల మనసు గెలిచానో, స్ప్లిట్స్విల్లాలో కూడా నా క్యూట్నెస్ తో అందరి మనసు గెలవడానికి వచ్చాను. ఆ అమ్మాయిని చూడగానే ఐ వాజ్ లైక్ షిట్, నేను ఇక్కడ చాలా పొడుగ్గా ఉన్నాను అనుకున్నాను. హాయ్ గైస్, నా పేరు అంజలి స్మోక్. నేను హాఫ్ తమిళ్ అండ్ హాఫ్ జర్మన్. నేను ఒక మోడల్, యాక్టర్, ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ అండ్ ఒక క్రియేటివ్ పర్సన్. నేను ఇక్కడ లవ్ అండ్ రొమాన్స్ కోసం వచ్చాను. లవ్ హ్యాస్ నో లాంగ్వేజ్, సో అస్సలు కంగారు పడక్కర్లేదు. నేను తెలుగు నేర్చుకుంటున్నాను, సో అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ ఎస్పెషల్లీ వన్ సమ్మన్ ఈస్ బీచింగ్ అబౌట్ మీ. అనీషా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే, అబ్బో ఈమె అనన్య పాండేలా ఉంది, అచ్చం రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిలా కనిపిస్తుంది అనుకుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీ సీట్ బెల్ట్ ని పెట్టేసుకోండి, ఎందుకంటే ఈసారి ఒక పెద్ద తుఫాన్ రాబోతోంది. నా పేరు అనీషా షిండే and I'm here to find a true connection. I love gossip, gossip, just gossip. If you mess with me, trust me, మీతో తప్పించుకోలేరు. Wow, I love this. Wow.
Guys! హే గర్ల్స్, వెల్కమ్ టు స్ప్లిట్స్ విల్లా. రాబోయే దానికోసం మీరు ఎక్సైటెడ్ గా ఉన్నారు. టర్న్ అప్ ద మ్యూజిక్, హీట్ ని పెంచని మీకు తెలిసేలోపే మేము అక్కడ ఉంటాము. అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. నాకొక మంచి వ్యక్తి దొరకాలని కోరుకుంటున్నా. బయట కూడా నాతో మంచి కనెక్షన్ ఉండాలి. సో వాట్ ఐ మీన్. స్ప్లిట్స్ విల్లాలో రావడానికి నా రీజన్ ఏంటంటే, నేను నా లైఫ్ లో ప్రేమను వెతుకుతున్నాను. డోంట్ ప్లే డర్టీ విత్ మీ. ఒకవేళ డర్టీగా ఆడితే నాలోని రూట్ పార్ట్ ని చూస్తారు, అది మీకు మంచిది కాదు. మంచిగా గాలి వీస్తుంది, మ్యూజిక్ ఉంది, మేము డ్రింక్ చేస్తున్నాం, డాన్స్ చేస్తున్నాం, అందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. నా పేరు సదాఫ్ శంకర్. నేను ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాను. మనసుతో నేను ఇండియన్ని. 10 ఏళ్ళుగా ఇండియాలోనే ఉంటున్నా. నేను చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉంటాను. నాకు తిట్టడం ఇష్టం ఉండదు, తిట్టించుకోవడం కూడా ఇష్టం ఉండదు. నిజంగా ఒకరితో డేట్ చేయాలనుకుంటున్నాను. అండ్ స్ప్లిట్స్ విల్లా నాకు నిజమైన ప్రేమను కనుక్కొని ప్లేస్ అనుకుంటున్నాను. వన్ మెసేజ్ ఫర్ ది బాయ్స్, మీరు నా పై నుంచి కళ్ళని ఏమాత్రం తిప్పుకోలేరు. నేను సౌందర్యని చూసాను అండ్ తను ఒక బెస్ట్ డాన్సర్. అక్కడ తను బెల్లీ డాన్సింగ్ చేసింది అండ్ ఐ లవ్ బెల్లీ డాన్సింగ్. తనపై చాలా మిస్టీరియస్ టాటూస్ ఉన్నాయి, అవి నాకు చాలా బాగా నచ్చాయి. హాయ్ గైస్, నేను సౌందర్య శెట్టి. నేను మ్యాంగ్లూర్ నుంచి వచ్చాను. అందరూ డాన్స్ చేస్తుంటే వెనక నుండి సరీ మ్యామ్, కరణ్ సార్ ఎంట్రీ ఇచ్చారు. అండ్ అలా తను వస్తుంది. కరణ్ సార్ని చూసి చాలా సంతోషించాను. నిజం చెప్పాలంటే అతను ఆబ్వియస్లీ వెరీ హ్యాండ్సమ్ గా ఉన్నారు. This is the moment when Splits Villa season 16 is actually start. ఇప్పుడే జర్నీ మొదలైంది. అది చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. Welcome to Instax Fujifilm presents MTV Splits Villa 16, co-powered by Sophie Numi, Envy Perfumes and Philips Body Groomer. మనం మొదలు పెట్టక ముందు యు గైస్ నా కోహస్ట్ కోసం చప్పట్లు కొట్టండి. నేను చాలా ఎక్సైట్ అయ్యాను. స్ప్లిట్ విల్లాకి నేను చాలా పెద్ద ఫ్యాన్ ని. నేను బిగ్ బాస్ లో కూడా స్ప్లిట్స్ విల్లానే ఆడాను. So I'm very, very happy and honored to be back on MTV first of all and on the biggest show Splits Villa. And hopefully the biggest season Splits Villa 16. మీరు ఇక్కడ ఉన్నందుకు ఎక్సైటెడ్ గా ఉన్నారా? ఎలాంటి అబ్బాయి కోసం చూస్తున్నారో చెప్తారా? నేను ఒక జెన్యూన్ కనెక్షన్ కోసం చూస్తున్నా. ఎక్కడ పడితే అక్కడ తిరిగేవాడు నాకొద్దు. అంటే ఒకవేళ తను నాతో ఉంటే తను చివరి వరకు నాతోనే ఉండాలి. అలాగే ఈ షోని తనతోనే గెలవాలి. నౌడేస్ అబ్బాయిలు చాలా రూడ్ గా ఉంటున్నారు. ఐ హావ్ సీన్ ఇట్. వాళ్ళకి మేనర్స్ తెలీదు. మీరు ఒప్పుకుంటారా ఇది? నేను అలాంటి అబ్బాయి కోసమే చూస్తున్నాను. చాలా డీసెంట్ గా, చీట్ చేయకుండా ఉండాలి. ఫోకస్ అంతా నా మీదే ఉండాలి. ఈ రోజులో అబ్బాయిలకి కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. కమిట్మెంట్ ఇవ్వకుండా మిగిలినవన్నీ చేస్తాను. నాకు ఒక క్వశ్చన్ ఉంది.
But which generation came up with situationship? Exactly. బేసిక్ గా సన్నీ ఏమంటుందంటే మీరే క్రియేట్ చేశారా, మీరే అనుభవించండి అని. మాకు సిచ్యువేషన్షిప్ వద్దు, మాకు రియల్ కనెక్షన్ కావాలి. ఇప్పటికే చాలా అయిపోయింది. ఇప్పుడు మాకు ఒక జెన్యూన్ రెండు వైపులా ప్రేమ ఉండాలి, అంతేకాని ఇది క్యాజువల్ ఎంతవరకు వెళ్తుందో చూద్దామని కాదు. ఎగ్జాక్ట్లీ. సో మీకు ఎలాంటి వ్యక్తి కావాలో ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అదెవరో చెప్పండి. వాట్స్ యువర్ నేమ్? దీక్ష. దీక్ష. ఎలాంటి వాడు కావాలంటే ఒక రెడ్ ఫ్లాగ్ గా ఉండేవాడు నాకు గ్రీన్ ఫ్లాగ్ గా ఉండాలి, అండ్ నాతో చాలా ప్రేమగా ఉండాలి, బంగారంలా ఉండాలి. ఎలా సాధ్యం అవుతుంది? రెడ్ ఫ్లాగ్ గా ఉండేవాడు రెడ్ ఫ్లాగ్ గానే ఉంటాడు, గ్రీన్ ఫ్లాగ్ గా ఉండేవాడు గ్రీన్ ఫ్లాగ్ గానే ఉంటాడు. ఇన్నిళ్లలో మారనోడు నీకోసం మారుతాడా ఏంటి? ఎందుకంటే ఈ బ్యాడ్ బాయ్స్ ప్రేమ కోసం గుడ్ బాయ్స్ అవుతారు కదా, అప్పుడు ప్రపంచం అటు ఇటు అయినా ఏమీ కానే కాదు. దానికోసమే వెయిట్ చెయ్యి. ఇది నా పర్సనల్ ఒపీనియన్, మిగతాది మీ ఇష్టం. నిజం చెప్పాలంటే నా హస్బెండ్ కూడా అలాంటి వాడే. నేను తనని కలిసినప్పుడు ఎలా పడితే అలా ఉండేవాడు, అండ్ దెన్ సడన్ గా తను ఒక మంచి ఐడియలిక్ మ్యాన్ గా అయ్యాడు. ఐ వాంట్ ఏం లేదు, జస్ట్ వి ఫెల్ ఇన్ లవ్, దట్స్ ఇట్. తనకు తానే మారాలనుకున్నాడు. సో ఏదో ఒక రోజు మనం ప్రేమించిన వాళ్ళ కోసం ఖచ్చితంగా మారుతాం, కానీ ఏ విధంగా మారుతాం అన్నది ఇంపార్టెంట్. వాట్స్ యువర్ నేమ్? సౌందర్య. యూ కెన్ కాల్ మీ శాండీ. Oh yeah, Sandy. Alright, Sandy. ఎస్. నువ్వు ఎప్పుడు ప్రేమలో పడ్డావో నాకు కొంచెం చెప్తావా? 4 సంవత్సరాల వరకు నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అది చాలా బాగుండేది. ఆబ్వియస్లీ దేర్ వాస్ టాక్సిసిటీ అండ్ లవ్ ఎట్ ది సేమ్ టైం. టాక్సిసిటీ అది ఏంటి? తను నా పైన చాలా పాజిటివ్ గా ఉండేవాడు. ఎలా అంటే నువ్వు నా దానివి, ఎవరితో మాట్లాడకూడదు, అండ్ నేనేమో ఫ్రీ బర్డ్ ని, నాకు ఫ్రీడమ్ అంటే చాలా ఇష్టం. సంవత్సరం నుంచి నేను సింగిల్నే, స్ట్రిక్ట్లీ నో మ్యాన్. నిజంగా ఇది నాకు రీబర్త్ లాంటిదే. స్పేస్ విల్లాలో నాకు కావలసిన వాడు దొరుకుతాడని అనుకుంటున్నాను, అది నిజంగా దొరుకుతుంది. తనకు బెటర్ గై కోసం చూస్తుంది, నాన్ టాక్సిక్ లాగా ఉండాలనుకుంటుంది. ధైర్యంతో కూడుకున్న పని, ఎందుకంటే బ్రేకప్ తర్వాత ఇది చాలా కష్టం. హాయ్ అంజలి. హాయ్ సనీ అండ్ కరణ్. నేను ఈ షోకి నిజమైన ప్రేమను వెతుక్కోవడం కోసమే వచ్చాను, ఎందుకంటే నా లైఫ్ లో 2 టాక్సిక్ రిలేషన్షిప్స్ ఉండేవి. ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ లిటరలీ నా మీద డ్రింక్ విసిరేసేవాడు. నేను నిజంగా ఒక కూల్ గా నైస్ గా ఉండే అబ్బాయి కోసమే వెతుకుతున్నా. ఈ టాక్సిక్ రెడ్ ఫ్లాగ్స్ తో విసిగిపోయాను. తనకు రెడ్ ఫ్లాగ్. తనే ఆ రెడ్ ఫ్లాగ్. వాతావరణం బాగుంది, అంతా బానే ఉంది, కానీ ఈ ముగ్గురు నా మీద పడుతున్నారు. బొర్రను ఇంట్లో పెట్టొచ్చారా ఏంటి? ఒక రెడ్ ఫ్లాగ్ ను గుర్తించాలంటే మరో రెడ్ ఫ్లాగ్ కి తెలుస్తుంది. అయితే నువ్వు రెడ్ ఫ్లాగా లేక తను రెడ్ ఫ్లాగా? ఈ రోజుకైతే తనే రెడ్ ఫ్లాగ్. అది చూద్దాం ఆగు. ఈసారి స్ప్లిట్స్ విల్లా చాలా స్పైసీగా ఉండబోతుందని నేను అనుకుంటున్నా. అండ్ మేబీ ఫస్ట్ ఫైట్. సదాఫ్, ఎస్. చెప్పండి మీ గురించి. నా పేరు సదఫ్ శంకర్, అండ్ నేను ఇండియాకి అండ్ ఇండియన్ పీపుల్ కి చాలా పెద్ద ఫ్యాన్ ని. అండ్ నాకు ఇండియన్ ఫుడ్ చాలా ఇష్టం, అలాగే ఇండియన్ మెన్ కూడా ఫర్ ష్యూర్. మీకు ఇండియన్ మెన్ అంటే ఎందుకు ఇష్టం? వాళ్ళ స్కిన్ టోన్, వాళ్ళ టాన్ స్కిన్, ఐ లవ్ దట్. ఇట్స్ సో క్రేజీ. సో మీరు ముంబైలో ఉంటారా? ఎస్. మీది ముంబై కాదు కదా? లేదు, మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఐ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. ఓ ఓకే. తను బాగా హిందీ మాట్లాడుతుంది, నాకు చాలా నచ్చింది. తను చాలా స్పష్టంగా మాట్లాడింది. అయితే సదాఫ్, నీ పూర్తి పేరు సదాఫ్ శంకర్ కదా? ఎస్. సో ఈ ఆఫ్ఘనిస్తాన్ శంకర్, వాట్ ఈస్ దిస్ కనెక్షన్? సో నేను శివాకి చాలా పెద్ద భక్తురాలిని. హర్ హర్ మహాదేవ్. ఆ విధంగా నా సర్నేమ్ శంకర్ అయింది బికాజ్ ఐ బిలీవ్ నా ఫస్ట్ లవ్ శివ్జీయే. సిమ్రన్. హాయ్. హాయ్. నేను చాలా క్రేజీ ఇంకా సొల్లు మాట్లాడే పర్సన్ ని.
నాకు ఎలాంటి మనిషి కావాలంటే, ఎలాంటి పార్ట్నర్ కావాలంటే చాలా క్రేజీగా అండ్ సొల్లుగా మాట్లాడాలి. తను ఏం టైపు అసలు అంటే ఏంటది? అంటే ఎవడైనా వచ్చి నీ దగ్గర చెత్తగా మాట్లాడితే అది నీకు నచ్చుతుందా? హాయ్ ఆకాంక్ష. హాయ్. యు సో క్యూట్. థ్యాంక్ యూ. నీ గురించి నాకు చెప్పు, అలాగే నీకు ఎలాంటి పార్ట్నర్ కావాలో కూడా నాకు చెప్తావా? ఒక ఫన్ ఫ్యాక్ట్ ఉంది. నాకు ఏ బాయ్ ఫ్రెండ్ లేడు అండ్ నేను ఎప్పుడు రిలేషన్షిప్ లో కూడా లేను. అదేంటి యార్ 23 ఏళ్ళని ఎవరు దొరకలేదా? నేను కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. ఇదంతా డిస్ట్రాక్షన్ అనుకున్నాను. నిజంగా ఎప్పుడు ప్రేమలో పడనే లేదు నేను. అండ్ నేను స్ప్లిట్స్ విల్లా కోసం చాలా ఎదురు చూశాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. స్ప్లిట్స్ విల్లా నన్ను ప్రేమలో పడేలా చేస్తుంది అనుకుంటున్నాను. ఇన్ దట్ మూమెంట్ మేము అందరం సిమిలర్ గానే అనుకున్నాం. యూనో అందరం డిఫరెంట్ గా ఉన్నాం కానీ ఒకేలా ఆలోచిస్తున్నాం. Here's hoping that by the end of it, you find your first love, your first relationship. Yeah. Hopefully, yeah. మేము కూడా నీ కోసం ఫింగర్స్ క్రాస్ చేస్తున్నాం. గుడ్ చాయిస్. Thank you. వెల్కమ్ అబౌట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాని వల్ల నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. మైట్ బి నాకు ఒక సీరియస్ రిలేషన్షిప్ దొరుకుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ ప్రేమ ఒక కాక్టైల్ లాంటిది. ఇందులో కెమిస్ట్రీ ఉంది, కన్ఫ్యూషన్ ఉంది, And and bubbles. obviously a lot of competition. యా. Yeah. ఇక్కడ మీకు అవన్నీ కలిపే దొరుకుతాయి. ఎస్. అందులో ఏమైనా గడబిడ జరిగితే అదొక బ్యాడ్ డ్రింక్. రైట్? ఎస్. ఇక్కడ అబ్బాయిలు లేరని కొంచెం మిస్ అవుతున్నారా? ఆర్ యు గైస్ క్యూరియస్? కొంచెం. అయ్యా, స్ప్లిట్స్ విల్లాలో అబ్బాయి లేకుండా స్ప్లిట్స్ విల్లా అవ్వనే అవ్వదు. మేమంతా సస్పెన్స్ తో చచ్చిపోతున్నాం. అబ్బాయిలు ఎప్పుడొస్తారా అని చూస్తూ ఉన్నాం. అబ్బాయిలు ఇక్కడే ఉన్నారు. కాక్టైల్స్. లవ్ పోషన్స్. ఈ మన లవ్ పోషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన వాయిస్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఇప్పుడు మీరందరూ ఏం చూస్తారంటే ఏ లవ్ పోషన్ మీకు ఎక్కువగా నచ్చుతుందా అని. కాక్టైల్ గ్లాసెస్ కింద కొన్ని పేపర్స్ ఉన్నాయి. అందులో చాలా డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఏ లాగొకదాన్ని. లేదు, ఇది నేను తీసుకున్నాను. పద వెనక్కి పెట్టు. బెస్ట్ గా వాళ్ళని చూస్తాం. ఏ కట్లెట్ వెనక్కి పెట్టు. నేను ఆ చిట్ తీసుకోగానే పిల్లలు చేష్టలాగా ఆ చిట్ ని నా చేతిలోంచి తీసుకొని ఐ వాంట్ దస్, ఓ మై గాడ్, ఈ చిట్ నాకు ఇచ్చేవా అంది. నాకు యాంగర్ ఇష్యూ ఉన్న గాయ కావాలి. అప్పుడే గొడవ మొదలు పెట్టారా వెండి? ముందు నా దృష్టి కర్లీ కిక్స్ మీద వెళ్ళింది. ఆ పేరు చూడగానే ఆ అబ్బాయికి కర్లీ హెయిర్ ఉంది అనుకున్నాను. అలా ఉంటే నాకు చాలా ఇష్టం. నో, నా కన్ను దాని మీద ఉంది ఇప్పుడు. 4 నుంచి 5 వరకు ఒక్కడనే ఎంచుకున్నారు. అప్పుడు అనిపించింది, చూడు ఇప్పుడు గొడవ మొదలవుతుందా అనుకున్నాను. సో ఒక లవ్ పోషన్ మిగిలిపోయింది. దాన్ని ఎవ్వరూ తీసుకోలేదు. అండ్ ఇట్ వాస్ సన్షైన్ అండ్ సన్. ఒక్కొక్కరుగా చెప్పండి మీ మోస్ట్ ఫేవరెట్ లవ్ పోషన్ ఏంటది? సో అంజలి, నువ్వు ఫస్ట్. నేను వైస్ చాయిస్ చూస్ చేశాను. నాకు అలాంటి వ్యక్తే కావాలి. నన్ను అర్థం చేసుకోవాలి, మెంటలీ మెచ్యూర్ గా ఉండాలి. ఆల్ రైట్ అనిషా. బాయిలర్ జామ్ అది నాకు బాగా నచ్చింది, ఎందుకంటే నాకు అథ్లెటిక్ అంటే చాలా ఇష్టం. అథ్లెటిక్ అనగానే పడిపోయావు. గుడ్. దీక్ష. వైస్ చాయిస్ ఇస్ అండర్స్టాండింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వర్. సో అది ఎక్కడ ఒక చోట అనిపిస్తుంది కదా. ఏంటో చెప్పు, నేను చూసుకుంటాను. అవును, కరెక్ట్. నాకు అలాంటి గై కావాలి, అందరు తన మాట వినాలి. అండ్ హీ స్పూకీ టు మీ మేబీ. అలాగే తన అండర్స్టాండింగ్ గా కూడా ఉంటాడు. సర్పంచ్ టైప్ అబ్బాయిలు కావాలి నీకు, అంతే కదా? ఆకాంక్ష, ఇప్పుడు నువ్వు చెప్పు. నాకు కర్లీ కిక్స్ కావాలి. యా, బికాస్ నాకు కర్లీ అండ్ వేవీ హెయిర్ అంటే చాలా ఇష్టం. తను నా టైప్. అలాగే అందులో టాలెంటెడ్ అని కూడా ఉంది. Yeah. సో నాకు చాలా ఇష్టం. తను అథ్లెట్ అయితే, స్పోర్ట్స్ ఆడితే, లేదా బాగా పాడితే, గిటార్ వాయించడం వచ్చి నా కోసం పాటలు రాస్తే. సో అది నేను పిక్ చేశాను. ఆల్ రైట్. సూజన్. నా చాయిస్ కూడా కర్లీ కిక్సే.
కర్లీ హెయిర్ ఉన్న అబ్బాయిలు చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తారు. తను స్ట్రాంగ్ గా కూడా రాశాడు. బహుశా తనకి మంచి ఫిజిక్ ఉందని అనుకుంటున్నాను. శాంతి శాండీ ఒక విషయంలో క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాను. లవ్ ఆన్ ది రాక్స్ లాగా. తను ఒక డాన్సర్, రొమాంటిక్ గై అండ్ తనకి యాంగర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో మేము జెల్ అయిపోతాం. ఎవరైనా అరిస్తే నీకు నచ్చుతుందా? అసలు ఎలాంటి ఆలోచనది? తన యాంగర్ ఇష్యూస్ నేను కంట్రోల్ చేస్తాను. అక్క ముందు డేట్ అయితే అవ్వనివ్వు. తను మంచోడో కాదో, చిన్నోడో పెద్దోడో. All right, Sadaf. గుడ్ టైమ్స్ ఆన్ ట్యాప్. తను ఫన్ లవింగ్, గుడ్ లిజనర్ అండ్ నాట్ పొసెసివ్. ఒక అబ్బాయి పొసెసివ్ గా లేడంటే ఆ అబ్బాయికి అమ్మాయిల్లో ఇంట్రెస్ట్ లేదని. ఇది యూనివర్సల్ లా. సో మీకు పొసెసివ్ అబ్బాయిలు ఇష్టం లేదా? అలా అని కాదు, కానీ అందులో నాకు గుడ్ లిజనర్ నచ్చింది. నేను చాలా ఎక్కువగా మాట్లాడతాను కాబట్టి నాకు ఎక్కువగా వినే వాళ్ళే కావాలి. ఆల్ ది బెస్ట్. ఆ అభిప్రాయం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అబ్బాయిల్లో వినే తత్వం ఎక్కువగా ఉండదు, మాట్లాడే తత్వమే ఉంటుంది కదా. సో ఆ ఆలోచన నాకు బాగా నచ్చింది. alright, next సిమ్రన్. సో నాకు కావాల్సింది కర్లీ కేక్స్ లేకపోతే కిస్ ఆఫ్ కియాస్. అందులో చాయిస్ ఏంటి? కర్లీ కేక్స్ ఆర్ కిస్ ఆఫ్ కియాస్? కర్లీ కేక్స్ అందరు కాసిన కుర్రాడు. యా తను నాకు కావాలి. నేను కోరుకున్నాను, నాకే కావాలి. ప్రతి ఒక్కరికి కర్లీ హెయిర్ గయే కావాలి. alright, so ladies, ఇప్పుడు మీ అందరికి 3 హార్ట్ షేప్ లాకెట్స్ అందుతాయి. మీకు అబ్బాయి నచ్చితే అప్పుడు బేసిక్ గా మీ హార్ట్ ని వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ 3 ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ హార్ట్స్ దొరకలేదు, 3 హార్ట్స్ దొరికాయి కదా. అప్పుడు వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా, ఈ అమ్మాయి చాలా బాగుంది, నాకెందుకు వేయలేదు అనుకుంటారు కదా. ఆ విషయం ఉండాలి కదా. బాయ్స్ ఇక్కడ లేరు, బట్ మీ బాయ్స్ ని మీకోసం వాళ్ళ డిఎంలు పంపారు. అసలు వాళ్ళు ఎలాంటి మెసేజెస్ పంపించారో నాకు తెలుసుకోవాలని ఉంది. మనం వాళ్ళ ఆలోచనలో ఇంకా వాళ్ళకి ఏమి ఇష్టమో తెలుసుకున్నాం కదా. అలాగే కమ్యూనికేషన్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. ఎందుకంటే డిఎం నుంచి వచ్చే మాటే వాళ్ళు కూడా మాట్లాడతారు. అప్పుడే మనకు ఎవరితో డీల్ చేస్తున్నామో ఐడియా వస్తుంది. మీరు అబ్బాయిల మెసేజెస్ చూస్తారా? మా దగ్గర ఫోన్స్ లేకుండా అబ్బాయిలు డిఎంస్ లో ఎలా స్లైడ్ చేస్తాడో చూడాలనుకుంటున్నాను నేను. సో మేమేమనుకున్నామంటే మాకు ఫోన్ ఇస్తారా లేక ఉత్తరం ఇస్తారా? మీకు శబ్దం వినిపిస్తుందా? అవి ఇటే వస్తున్నాయి. సో మీ డిఎంలు సముద్రం నుండి వస్తున్నాయి. అదిగో అక్కడ. అప్పుడు మేము పైకి చూస్తే ఒక డ్రోన్ ఎగురుతూ వస్తోంది. ఓ షిట్, అది 90s లవ్ స్టోరీలే అనిపిస్తుంది. అప్పట్లో పవర్ లెటర్ తీసుకొని వచ్చింది కదా. సరే తీసుకోండి మీ డిఎంలు. ఇలా ఓ దొరికింది. ఇక అమ్మాయిలు గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టారు. ఒకేసారి దాని వెనకాల పరిగెత్తి లవ్ లెటర్స్ ని లాక్కోవడం మొదలు పెట్టారు. మీరు ఆ ఎన్వెలప్ ని ఒక్కొక్కరిలో ఓపెన్ చేసి ఆ లవ్ లెటర్ ని చదవాలి. దాని కిందే ఆ లవ్ పోషన్ పేరు ఉంటుంది. వాళ్ళు రాసేదాన్ని బట్టి, మొదటిసారిగా మాట్లాడేదాన్ని బట్టి ఒక మనిషి మెచ్యూరిటీ లెవెల్ ఏంటో తెలుస్తుంది. అంజలి, నాకు వాయిస్ చాయిస్ వచ్చింది. నేను పిక్ చేసుకున్న అబ్బాయి. తను చాలా లక్కీ.
చందమామ చుక్కల్ని తీసుకురాలేను కానీ మోమో చట్నీ అయితే ఓకేనా? సో క్యూట్. నాకేమో మోమో చట్నీ 30కే వస్తుంది. అంత చీప్ దాని కోసం ప్రేమలో పడతావా అనుకున్నాను. నేనైతే అస్సలు వెళ్ళను. మీలో ఇంకెవరికి వైస్ చాయిస్ వచ్చింది? మరి ఇది ఎలా అనిపించింది? ఏ వద్దు, అవి నాకు ఇష్టం ఉండదు. అంటే నాకు స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టమే, కానీ అది కనుక నాకు వచ్చుంటే నేను హ్యాపీగా ఉండేదాన్ని కాదు. ఇది చదివాక మీకేమనిపిస్తుంది? ఇది చూసాక తను చాలా క్యూట్ అని నాకు అనిపిస్తోంది. మొమ్మ చట్నీ నా వాడితో నేను స్ట్రీట్ ఫుడ్ కి వెళ్తాను. ఇది చాలా సూపర్ క్యూట్. అనిషా? బాలర్ జామ్. యా, నేను చూస్ చేసిందే. వావ్, ఏంటిది యార్ ఇక్కడ? తాగే అలవాటు లేదు, తాకించే అలవాటు కూడా లేదు. కళ్ళతో కళ్ళు కలిపే అలవాటే ఉంది. నా అదృష్టం చూడండి, నా కళ్ళు కలిసింది కూడా వాళ్ళ కళ్ళతోనే తాకించే అలవాటు ఉన్న వాళ్ళతో. వా 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 ఎలా ఉంది? బాగుంది. పాపం తన ఎఫర్ట్స్ పెట్టారు. తను క్రింజ్ గా కల్పిస్తున్నాడని మనం ఎంత అనుకున్నా, టు బి ఆనెస్ట్, మన అమ్మాయిలకి ఇలాంటి చీజ్ స్టఫ్ ఉన్న అబ్బాయి బాగా నచ్చుతాడు. నెక్స్ట్ వన్. నేను మ్యూజిక్ వింటాను, కానీ ఇప్పుడు నన్ను మ్యూజిక్ ఫీల్ అయ్యేలా చేసే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను. ఓ, అది చాలా డీప్. అది నాకు చాలా రొమాంటిక్ గా అనిపించింది. అది బాగా నచ్చిన డిఎం నాకు. ఐ వాజ్ లైక్ వావ్, ఇట్ వాజ్ సో క్యూట్. ఇక్కడ కాంపిటీషన్ లో ఎవరున్నారు? ఓకే సిమ్రన్, నీ చాయిస్ కదా, ఇంకా ఉన్నాయిగా. అవును, ఇప్పుడు నాకు కూడా తను నచ్చాడు, బాగున్నాడు. ఇప్పుడు అంజలికి కూడా నచ్చేసింది. వెరీ నైస్. స్వీట్ గా ఉన్నాడు. కమాన్ ఆకాంక్ష. నేను తప్పిపోయాను, ఎక్కడని దారి వెతుకుతున్నాను. అది నీ హృదయానికి. ఐ మిషన్ అండ్ ఐస్. మీకు డైరెక్షన్ తెలీదా? గూగుల్ మ్యాప్ లోకి వెళ్ళి డైరెక్షన్ వెతుక్కోండి. చాలా చెత్తగా ఉంది అది. సుజాన్, మా అమ్మ నన్ను స్ట్రేంజర్స్ తో మాట్లాడొద్దని చెప్పింది, కానీ మీకోసం ఓ ఎగ్జామ్షన్ ఇవ్వగలను. తను నా సన్షైన్ అన్సన్. ఓకే, ఇది నాకు చాలా నార్మల్ పికప్ లైన్ గా అనిపిస్తోంది. ఇది చాలా సార్లు విన్నాను. విన్నావా? యా. ఓహో, చాలా బేసిక్ గా కొట్టాడా? ఎలాగో ఎవరు పిక్ చేయలేదు కదా, అవునా? ఇంకా ఇతను మమాస్ బాయ్ లాగా ఉన్నాడు. దాంట్లో ప్రాబ్లం ఏంటి? ఎలాంటి ప్రాబ్లం లేదు. తన తల్లిని ప్రేమించలేని వాడు ఎవ్వరిని కూడా ప్రేమించలేడు. ఇట్స్ అ గుడ్ థింగ్. నాకు బాగా నచ్చారు. తన స్వీట్ పర్సన్. హే, మామాస్ బాయ్ అంటే నాకు ఇష్టమే. ఇట్స్ ఓకే, నాకు నచ్చుతాడు మామాస్ బాయ్. ఇందులో ఒక విషయం ఉంది, చాలా మంచి విషయం. తను తన తల్లికి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. తన అమ్మకి రెస్పెక్ట్ ఇస్తున్నాడు అంటే మహిళలందరికి కూడా రెస్పెక్ట్ ఇస్తున్నట్టే. సో నాకు మామాస్ బాయ్ ఉంటే ప్రాబ్లం లేదు. యా, నాకు కూడా. ఎస్ శాండీ. లవ్ ఆన్ ద రాక్స్. ఓ మై గాడ్, నేను చూస్ చేసుకున్నదే. సో హే, నా హృదయాన్ని దోచుకున్న అమ్మాయివి నువ్వేనా? అంతేనా అయిపోయిందా? కిస్ ఆఫ్ కియాస్. హ్యాంగ్ అవుట్ అవుతామా? యోన హ్యాంగ్ అవుట్. ఏం అడుగుతున్నావు? అలా అడిగితే అర్థం ఏంటో మనందరికి బాగా తెలుసు. అక్కడే అయిపోయింది. నేను దీని మీద ఏమీ మాట్లాడదలుచుకోలేదు. శతాబ్ది కూడా సీఎం రియాక్షన్ తన చేతిలో ఉన్నది చింపి పడేయాలనుకుంది. That's a big no for me. సిమ్రన్, మీరు కూడా సెలెక్ట్ చేశారు కదా? అవును, కానీ కర్లీ కిక్స్ వైపే వెళ్ళాలనుకుంటున్నాను. ఆల్ రైట్ సిమ్రన్. గుడ్ టైమ్స్ ఆన్ ట్యాప్. సరే, మనం ప్లేట్ ఆఫ్ రాజ్మా చావల్ పంచుకుందాం. అది నా ఫేవరెట్. అది నా ఫేవరెట్. నాకు రాజ్మా చావల్ అంటే ఇష్టం లేదు. నాకు రాజ్మా చావల్ చాలా ఇష్టం. నాకు నార్మల్ రైస్ దాల్ ఉంటే చాలు, రాజ్మా చావల్ వద్దు నాకు. గుడ్, ఎవరు సెలెక్ట్ చేశారు? మరి నీకు రాజ్మా చావల్ ఇష్టమా? ఐ లవ్, అది నా ఫేవరెట్. ఎలా ఉందంటే చెక్ చెక్ చెక్, గుడ్ లిజనర్, నో పొజెసివ్నెస్, ఫన్ లవింగ్, అండ్ దెన్ రాజ్మా చావల్ వాజ్ లైక్, ఇక్కడ చాలు తీసుకొచ్చేసేయండి, పెళ్లి చేసుకొని ఇక్కడ నుంచే వెళ్ళిపోతావు. మరైతే ఇప్పుడు మీరందరూ మీ డిఎంలలో స్లైడ్ అయిన వాటితో హ్యాపీగా ఉన్నారా? లేము. Yes. No. ఇప్పటికీ దోకే నాకు. సో అమ్మాయిలు, మీ ఫైనల్ చాయిస్ ఏంటో చెప్పండి. అందులో బెస్ట్ 2 DMs చెప్పండి.
And the next one, curly cakes and ballad jam. Come meet the girls. అటువైపు చూస్తే సముద్రం నుంచి ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. త్వరగా దగ్గరికి రండి, ఎలా ఉన్నారో చూడాలనుకుంటున్నాం బ్రో. నేను చాలా ఎక్సైట్ అయ్యాను, ఎందుకంటే వాళ్ళలో ఒకళ్ళు పింక్ కలర్ టర్బన్ పెట్టుకున్నారు, పింక్ కలర్ షార్ట్ వేసుకున్నారు. నేను పింక్ కలర్ వేసుకున్నాను కదా. హలో దోస్తో, నా పేరు జగదీప్ సింగ్. I live in Ghaziabad. And I am professional football player. అలాగే ఇక్కడ చాలా మంచి ఇంకా అందమైన అమ్మాయిలు వస్తారు. అండ్ నాకు అనిపిస్తుంది నా టైప్ అమ్మాయి కూడా ఉంటుందని, తనతో నా నైట్ మ్యాచ్. Guys, ఆ curly cakes చాలా cute గా ఉన్నాయి. Guess who I saw? I saw Yogesh. Roadies నుంచి. I was like, bro, ఇతను నిజంగా చాలా స్ట్రాంగ్. ఇతనే. హాయ్ గైస్, నా పేరు యోగేష్ రావత్. నాకు 21 సంవత్సరాలు, ఉత్తరాఖండ్ నుంచి. సో రోడీస్లో మీరు నా టఫ్ బాయ్ ఎరా చూశారు, కానీ ఇప్పుడు స్ప్లిట్స్ విల్లాలో మీరు నా లవర్ బాయ్ ఎరా కూడా చూస్తారు. ఒక లైన్లో నన్ను నేను డిస్క్రైబ్ చేసుకోవాలంటే నేను ఇదే చెప్తాను: ఐఎమ్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. నేను చేయలేనిదంటూ. సో లేడీస్, ఈ పవర్ హౌస్ ప్యాకేజ్ మీ అందరి కోసం వస్తుంది. సో బీ రెడీ. హాయ్ గైస్. నైస్ టు మీట్ యూ. హాయ్ మ్యామ్, నైస్ హాయ్ మీటింగ్ యూ. అన్నా, నైస్ మీటింగ్ యూ. Hi guys. Hello. హాయ్ ఎవ్రీవన్. నా చూపు అమ్మాయిల మీద పడగానే, అండ్ బ్రో అక్కడ ఒక అమ్మాయి పింక్ కలర్ ప్యాంట్ వేసుకుని ఉంది. నా మనసు తనపైకి వెళ్ళిపోయి. ఓ మై గాడ్, తను లిటరలీ దిల్జీత్ లాగే కనిపించాడు. తను నన్ను చూస్తున్నాడు, నేను తనను చూస్తున్నాను. అతనితో మంచి ఐ కాంటాక్ట్ కనెక్ట్ అయ్యింది. All right, girls, ఎవరెవరు గెస్ట్ చేయగలరా? Yes, the curly guy. The curly guy. ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ చాలా అందంగా ఉన్నారు, కానీ వాళ్ళలో ఇద్దరు ముగ్గురు మీద నాకు కళ్ళు పడ్డాయి. అందులో ఒకరు అంజలి నాకు తెలుసు, అండ్ మిగతా ఇద్దరు ముగ్గురు నాకు నచ్చేశారు. వాళ్ళ ముఖాల్లో నేను ఎక్సైట్మెంట్ చూడగలను, ఎందుకంటే నేను వాళ్ళకి అప్పుడే నచ్చేసాను. సో ఐఎమ్ హ్యాపీ. ఓ, తనే నా హస్బెండా? మా ఇద్దరి పెళ్ళవుతుందా? నాకు పుట్టబోయే పిల్లల తండ్రి తనేనా? కర్లీకి అమ్మాయిలకి నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకుంటావా? హాయ్ గైస్, నా పేరు యోగేష్ రావత్. మీలో చాలా మంది నన్ను రోడీస్ లో చూసే ఉంటారు, అండ్ నేను కలిశాను కూడా. Fancy. వాళ్ళిద్దరి కనెక్షన్ బహుశా స్ట్రాంగ్ అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు ఒకరికొకరు తెలుసు. అండ్ ఆ విషయం నాకు హ్యాపీగా అనిపించలేదు. అండ్ మిగతా చోట్ల నాకు చాలా చాలా ఎక్సైట్మెంట్ కనిపిస్తోంది. సో చూద్దాం ఏం కెమిస్ట్రీ కుదురుతుందో, ఏం జరుగుతాయో. నా పేరు జగదీప్ సింగ్. నేను ఒక ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్ని. నాకు 22 సంవత్సరాలు. నేను కంటెంట్ క్రియేటర్ని కూడా. మీలో ఎవరైనా గెస్ చేయగలరా ఈ బాలర్ డాట్ జామ్ అంటే ఏంటో? Baller అంటే ఫన్ కదా, లైక్ ఏంటి? హీస్ ఎ బౌలర్ అంటే ఫన్ అయితే అనుకుంటా. మరి జామ్ అంటే ఏంటి? మ్యూజిక్. జామ్ అనేది ప్రేమ కోసం. నేను నీకు ఇస్తున్నాను. నా మనసును దోచుకున్నాడు. ఎలా అంటే చాలా క్యూట్ గా. I thought jam. That అదే jam. అదే ఆ జామే. Yes, that jam. కానీ ప్రేమ ఆల్కహాల్ కాదు. Oh.
ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడో ఏమో నాకైతే అసలు ఏమీ అర్థం కాలేదు. నేను అర్థం చేసుకోవడానికి అడిగితే తనేమో జామ్ అంటున్నాడు, నేను జామ్ అనుకుంటున్నాను. ఏంటి బ్రో, సరిగా చెప్పొచ్చు కదా. మీ లవ్ పోషన్ లో మీరు చాలా టాలెంటెడ్ అని రాసింది. ఆ టాలెంట్ చెప్పండి. స్ట్రాంగ్ గా ఉంటాను, డాన్స్ చేయగలను, పాడగలను, ఇంకా చాలా ఎజైల్, ఫ్లెక్సిబుల్, ఇంకా చాలా ప్రేమించేవాడిని కూడా. సో అన్నిటికన్నా పెద్ద టాలెంట్ ఇది. ప్రేమించదు రావాలి కదా, అది టాలెంటే. పాట పాడితే వింటాను. అదేంటంటే నాది కొంచెం గొంతు బాలేదు, కానీ పాడగలను, తర్వాత వినిపిస్తాను. ఏమైనా టాలెంట్ చూపిస్తారా? చేస్తా అయితే. కార్ట్వీల్ చిన్న విషయం. చిన్న విషయమా? పద యోగేష్, కమాన్. నీకు తగిలిందా ఏంటి? లేదు కదా. ఇంకోటి చేసి చూపియాలా? కానీ అంజలికి చాలా భయం వేసింది కదా, తనకేమన్నా అవుతుందేమో అని. అవును, కొంచెం. ఐఎమ్ జస్ట్ టేకింగ్ కేర్, దట్స్ ఇట్. యోగేష్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉందని అందరికీ తెలియాలనుకున్నాను. నీలాంటి వారు ఇంకెవరు లేరులే. అతని దగ్గర షో కావాల్సింది చాలా ఉంది. పర్సనల్ గా నేను అమ్మాయిలతో మాట్లాడడంలో చాలా బెటర్, కానీ ఎందుకో నాకే తెలియదు. కరెక్టే. యోగేష్ రావత్ నా పక్కన నిలబడ్డానికి కొంచెం నర్వస్ గా ఉన్న ఆ టెన్షన్ మెల్లగా తగ్గడం మొదలైంది. ఇతను రోడీ చేశాడు. ఇది నా ఫస్ట్ షో అండ్ ఐ థింక్ ఇది నీకు కూడా ఫస్ట్ షో అనుకుంటా. సో మనం కలిసి సక్సెస్ చేద్దాం. బై ద ఛాన్స్ ఫుట్బాల్ కాకుండా మీ ఛాలెంజెస్ ఏంటి? ఫుట్బాల్ కాకుండా నేను ఒక మంచి షాయర్ని. తనకి షాయరీ అంటే చాలా ఇష్టం. ఇట్ వాస్ నైస్. ఐ మీన్ మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టి రాశారు కదా, నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది. నాకు చదవడానికి కొంచెం ప్రాబ్లం అయింది. నా రైటింగ్ చాలా బాగుంటుంది కదా. పాజీ అని ఒకసారి చెప్పండి. తాగాలనే కోరిక లేదు, తాగించాలనే కోరిక లేదు, మాకు కేవలం చూపులు కలపాలనే కోరిక ఉండేది. మా అదృష్టం చూడండి ఎలా ఉందో. తన కళ్ళతో తాగించే కోరిక ఉన్న వారితోనే మా చూపులు కలిశాయి. నేను ఈ షాయరీ వినిపించగానే ఆ పెండ్రస్ అమ్మాయి కరిగిపోయింది. నా కోసం ఇంతవరకు ఎవరు షాయరీ అసలు చెప్పలేదు. నేను యాక్చువల్గా చాలా షై పర్సన్ ని, కానీ ఇన్సైడ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అది నువ్వు చెప్పావు కాబట్టి అమ్మాయిలకి చక్కగా నచ్చింది. మీకోసం వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? డాన్స్ చేస్తే బాగుంటుంది. యా ఎగ్జాక్ట్లీ, తను డాన్స్ చేస్తే బాగుంటుంది. మీకు డాన్స్ కావాలా లేదా పుషప్స్? డాన్స్ పుషప్ రెండు ఒకేసారి చేయండి. ఓకే ఓకే, కొంచెం మ్యూజిక్ పెట్టగల. నేను 200% ఈ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో నాకెవరూ కనిపించట్లేదు. నాకు తను మాత్రమే కనిపించింది, నేను కనిపించాను, పక్కన ఈ బ్యూటిఫుల్ బీచ్ కనిపించింది, అంతే. తను అతనికి చెప్పాలి, అతను ఆవిడకి చెప్పాలి. నేను కూడా డాన్స్ చేశాను, తనకి రాదు, నేనే నేర్పాను. అలాగే తనతో డాన్స్ చేస్తూ తనకి నేర్పించాను. అది నిజంగా చాలా స్పెషల్ మూమెంట్ మా ఇద్దరికి. వాళ్ళిద్దరు బాగా కలిసిపోయారు. యా నిజంగా. నేను ఆల్రెడీ నా హార్ట్ కి చెప్పేసాను, కబూల్ హే కబూల్ హే కబూల్ హే. లేదు, ఇప్పుడు నా వంతు వస్తుంది. ఓకే, నాకు అస్సలు రాదు. నాకు కూడా రాదు. మళ్ళీ కలుద్దాం. యోగేష్ నిజంగా మంచి ప్లేయర్. మొత్తం 8 మంది అమ్మాయిల్ని ఒకరి తర్వాత ఒకరు డాన్స్ కి లాగాడు. నిజంగా ప్లేయర్ అనిపించుకున్నాడు, అందరితో మంచిగా ఆడుకున్నాడు. ఎవరి మనసు నేను ఒప్పించిన బాయ్, ఎందుకంటే నేను అందరి మనసును గెలవాలి. నేను ఒక్కో అమ్మాయిని తీసుకుని ప్రతి ఒక్కరితో డాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి. పాజీ వెనకాల విక్కీతో బిజీగా ఉన్నాడు.
ఒకసారి వెనక్కి ఎత్తుకొని ఉయ్యాలు ఊపుతున్నాడు, వెనక ఇలా ఇలా చేస్తూ ఇంకోసారి చేతిలో పట్టుకుని ఎగరేస్తున్నాడు. అరే బాజీ, నీది కూడా కరెక్టే. ఒక అమ్మాయి వెనకాల పడి ఏం చేస్తావు? నువ్వు మిగతా వాళ్ళని కూడా ఇంప్రెస్ చేయాలి కదా. తను నిన్ను డంప్ చేస్తే అప్పుడు ఓ క్రేజీ. అమ్మాయిలందరూ అయితే తన కెమిస్ట్రీతో చాలా ఇంప్రెస్ అయిపోయారు. మేము అప్పుడే కపుల్స్ లా కనిపించాము. ఎలా అనిపించింది? చాలా ఎంజాయ్ చేశారు కదా, కనిపిస్తుంది మీ మొహంలో. ఐ లవ్ ఇట్. ఈ ఎండలో కూడా మీరు ఇంత ఎరవడలేదు, 5 నిమిషాల్లో ఎరబడిపోయారు. నీ ఫేస్ మొత్తం చేంజ్ అయిపోయిందమ్మాయి. ఎవరైనా వస్తారా? యోగేష్ డంబుల్ గా ఎవరు మారాలనుకుంటున్నారు? ఆ పర్ఫార్మెన్స్ ఎంత బాగా వచ్చిందంటే ఈ యోగేష్ అయితే నా వైపు చూసి లిటరల్లీ ఏడ్ చేశాడు, నేను దీన్ని ఎలాగైనా బీట్ చేయాలి అని. అరే నువ్వు టెన్షన్ పడకు. తనకు బుర్ర లేదా, ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తున్నాడు. కానీ నిజంగా నాకు బాగా నచ్చింది. అంటే సిమ్రన్ ఇలా ఉండేది, కానీ ఆ అమ్మాయి ఐ కాంటాక్ట్ వదలలేదు. ఆ ఐ కాంటాక్ట్ తను ఎక్కడున్నా తన కళ్ళు అతని మీద ఉన్నాయి. వచ్చాడా? అనీషాకు ఇకపై బ్లష్ ఆన్ అవసరమే లేదు. ఓ మై గాడ్. ప్రేమతో ఎన్నిసార్లు ఎత్తాడు పైకి. అలాగే ఎంత క్యూట్ గా పుషప్ చేశాడు తను. నాట్ షేకింగ్ అరౌండ్ లైక్ ఎ సాల్ట్ షేకర్. ఆల్ రైట్, మీరు ఒకటి నోటీస్ చేశారా? అమ్మాయిల చేతుల్లో హార్ట్ షేప్ లో నెక్లెసెస్ ఉన్నాయి. సో అమ్మాయిలు ఆ నెక్లెసెస్ ని మీ ఇద్దరు ఎవరో ఒకరికి ఇవ్వచ్చు, లేకపోతే ఇద్దరు కూడా ఇవ్వచ్చు. అది వాళ్ళ ఇష్టం. నేను ఒకరి విషయంలో షూర్ గా ఉన్నా, కానీ 99% అంతే 1% డౌట్ ఉండేది. ఎందుకంటే మేము ఫస్ట్ టైం కలిసాం, ఒకరినొకరు ఫస్ట్ చూసుకున్నాం. మీ లవ్ పోషన్స్ తీసుకోండి. బాజీ అమ్మాయి తప్ప మిగతా అందరి హార్ట్స్ నాకే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మంచి జరగాలని కోరుకుందాం. అంజలి మొదలు పెట్టండి. ఓకే. ఇది నాకు స్వయంవరంలో అనిపిస్తుంది సార్. మన ఇద్దరం కలవనే లేదు. Yeah. కొన్ని హార్ట్ ని నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. Okay. యోగేష్ హాయ్. హాయ్ అంజలి. ప్రస్తుతానికి ఇది నీ కోసం. లవ్ పోషన్ తాగించండి. తను మీ లవ్ పోషన్ సెలెక్ట్ చేసింది. థ్యాంక్ యూ. నా ఐ కాంటాక్ట్ తన మీద నుంచి తప్పుకోనే లేదు. మీ ఇద్దరు ఒక స్ట్రాంగ్ కపుల్ లా అనిపించింది. అనీషా 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 అనీషా. So you're very confident and smart. నీ పర్సనాలిటీ బాగా నచ్చింది, కానీ డెఫినెట్లీ ఈ హార్ట్ తనకి ఇస్తాను. బాజీకి పెళ్ళైపోయింది. ఈ ఫైర్ రెండు వైపులా ఉంది బ్రో, ఇది చాలా దూరం వెళ్తుంది. నేను చెప్తున్నా కదా, పక్క ఆ రెండు కూడా నావే కదా. చూద్దాం. లెట్స్ సీ బ్రదర్, లెట్స్ సీ. నీకెందుకు ఇస్తున్నానంటే ఐఎమ్ వెరీ క్యూరియస్ నీ సింగింగ్ గురించి. ఓ యా, ఇప్పుడు ఖచ్చితంగా పాడి వినిపించాలి నీకోసం. బాగా పాడాలి. అంతేనా? యా. అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళి తనకి ఆ హార్ట్ ఇస్తున్నారు. అలా చెయ్యొద్దు అనుకున్నాను.
ఎందుకంటే నేను వాళ్ళందరికీ ముందే చెప్పాను కదా ఈ అబ్బాయి నాకే కావాలని. వాళ్ళ హార్ట్ ఇస్తున్నా కూడా తను నన్నే చూస్తున్నాడు. అప్పుడు నాకు ఏమనిపించింది తెలుసా, తను నా కోసమే ఉన్నట్టు అనిపించాడు. సదాఫ్, మీరు ఎవరికైనా మీ హార్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? వాళ్ళిద్దరూ ఆల్రెడీ కపుల్ గా అయిపోయారు కదా. నాట్ రియలీ, ఇంకా ఏం కాలేదు. సదాఫ్, అతని కపుల్ అయినా కాకపోయినా పర్లేదు. ఎగ్జాక్ట్లీ. నీకు ఇష్టమేనా? నాకు నచ్చితే తప్పకుండా. అది 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 చాలా ఇంపార్టెంట్. ఎస్, ఓకే. అంటే నీకు నేను నచ్చలేదా? నన్ను ఇప్పుడు స్పాట్ లైట్ లో పెట్టకండి ప్లీజ్. నేను మీకు నచ్చలేదా? కానీ తన కోసం పాజికి హార్ట్ ఇవ్వడం అంటే అది వేస్ట్ అని నాకు అర్థమైపోయింది. యోగేష్ కి 5 హార్ట్స్ వచ్చేసాయి, కానీ నేనైతే ఆప్షన్ గా అవ్వదలుచుకోలేదు. నేను వెయిట్ చేస్తాను అండ్ ఐ విల్ నాట్ వేస్ట్ మై హార్ట్. ఏమనిపించిందో తెలుసా, ఆ రాజ్మా చావాల్ ఇంకా షిబ్జీ మ్యాండేటరీగా తనకు కావాలి. అందుకే వాళ్ళిద్దరూ తనకు అసలు నచ్చలేదు. ఆల్ రైట్ సిమ్రన్, సిమ్రాన్, నువ్వు చాలా బాగా చేశాను. నీ పర్సనాలిటీ నాకు బాగా నచ్చింది, కానీ నా హార్ట్ తనకే. ఓకే ఓకే. బాజు ఏమనుకోలే. థ్యాంక్ యూ సో మచ్, ఇది చాలా బాగుంది బాగుంది. కదా? ఇప్పుడు మొత్తం తాగి. ముందు నువ్వు తాగివ్వు. అలా తాగితే ప్రేమ పెరుగుతుంది. అమ్మాయిని తాగింది నేను తాగలేను కదా. ఆ అబ్బాయితో కదా నాకు కావాల్సింది, అందుకే తనని తాగమని చెప్పాను కదా. ఆల్ రైట్, మరి కౌంట్ చేద్దామా? నీకు ఎన్ని హార్ట్స్ వచ్చాయి? చాలా, ఐ మీన్ ఒకటి. 6. 6 hearts. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, దీనివల్ల 6 వచ్చాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరికి తెలుసు, ఎవరికి ఒకటి కూడా రాదేమో. యూ డోంట్ నో. ఆల్రైట్ బాయ్స్, వెల్కమ్ టు స్ప్లిట్స్ విల్లా. థ్యాంక్ యూ మ్యామ్. వెళ్ళి ఎంజాయ్ చేయండి. వెల్కమ్. సో గర్ల్స్, ఇన్ని డిఎంలు చదివాక కొంచెం దాహం వేసి ఉంటుంది కదా. యూ మస్ట్ బి థర్స్టీ. కానీ గర్ల్స్, మేము మీకు థర్స్ట్ ట్రాక్స్ మాత్రమే ఆఫర్ చేయగలం. దాంతో మీరు ఫుల్ గా తడిచిపోతారు. ఎక్సైటెడ్? థర్స్ట్ ట్రాప్స్ తీసుకొస్తారు ప్లీజ్. చూడండి అది వచ్చేస్తుంది. దాని లోపల ఏముంది చూడాలి. ఆ డ్రోన్ వచ్చింది. ఇక నేనే వెళ్ళి అందులో ఏముందో తీసుకోవాలనుకున్నా, కానీ అంజలి ఈ శారీ మాత్రం రాకు, అందుకే నేనే వెళ్ళి ఆ కార్డ్స్ తీసుకున్నాను. ఓకే, నౌ ఐ విల్ ఓపెన్ ఇట్ అండ్ సీ అనుకున్నాను. అందులో మాకు అబ్బాయిల బెస్ట్ ఫోటోగ్రాఫ్స్ వచ్చాయి. వాటిలో వాళ్ళ బాడీ పార్ట్స్ కనిపించాయి. ఒకరివి యాప్స్ ఉన్నాయి, ఒకరివి లిప్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. షోస్ ద ఫస్ట్ ట్రాప్. సో ద ఫస్ట్ వన్ ఇస్ దిస్ వన్. వాళ్ళకి అది పాస్ చేయి. ఓకే, ఇది తీసుకోండి. వైస్ చాయిస్. ఇది చాలా బాగుంది. ఓ మై గాడ్, చాలా బాగున్నాయి కళ్ళు. నాకు చాలా బాగా నచ్చాయి. ఆ ఫొటోస్ ద్వారా కొత్త గొప్ప చూడడానికి దొరికినందుకు హ్యాపీ. ఐ వాజ్ లైక్ ఓకే గ్రేట్. నేను నా హార్ట్స్ అనవసరంగా ఇద్దరి మీద వేస్ట్ చేయలేదు అనుకున్నాను. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకోవడానికి నాకు 3 ఆప్షన్స్ ఉన్నాయి అనుకున్నాను. లవ్ ఆన్ ద రాక్స్, Oh my God. Kiss on the rocks. Oh my god, it's so hot. Yeah, -10. What the fuck, bro? అది ఆ అమ్మాయి కిస్సా లేకపోతే మీరు టాటూ నవ్వుకోలే? అది టాటూ అయితే మీరు పక్కాగా అసలు సగం మంది అమ్మాయిలకి అది టాటూ అని కూడా అనిపించలేదు, ఎందుకంటే అదేదో కిస్ ఇంప్రింటెడ్ లాగా అనిపించింది యాప్స్ మీద. సో ఇప్పుడు మీరందరూ డిసైడ్ అవ్వాలి, మీ ముందున్న ఏ 2 పిక్చర్స్ మీకు బెస్ట్ గా అనిపిస్తున్నాయి. అది వాళ్ళ ఫేస్ అయినా, ఐస్ అయినా, లేకపోతే బాడీ అయినా. చూడండి చాలా బాగుంది. ఐస్ బాగున్నాయి. అవును, ఎస్.
నాకు 2 విషయాలు బాగా నచ్చాయి. ఒకటి కళ్ళు, అవి చాలా అంబిషియస్ గా అండ్ బై చాయిస్ స్మైల్ ఫోటో పంపించాడు. అండ్ నేను యార్ క్యూట్ గా అయితే ఉన్నాడు, లెట్స్ సెలెక్ట్ దిస్ వన్ అనుకున్నా. ఒక ఎలిమినేటెడ్ పిక్చర్ కూడా ఉంది ఇందులో. పిక్చర్ ఎలిమినేట్ కూడా చేశారా? లవ్ పోషన్లో ఏమో వైల్డ్ రైడ్ అన్నాసింది, డిఎం లో హ్యాంగ్ అవుట్ అన్నాడు, ఫోటో మీద ఏమో కిస్ చూసినప్పుడే అనుకున్నావు ఎవరిని తీసుకొచ్చారు యార్ మీరు అని. కిస్ ఆఫ్ కేవ్స్ అసలు నచ్చలేదు. లేదు అసలు మాకెవ్వరికి వద్దు సార్ ఇది. యా ఇక్కడ నుంచి చూస్తే బానే ఉన్నాడుగా. తను బాగానే కనిపిస్తున్నాడు కానీ తనకి కేవలం హ్యాంగ్ అవుటే కావాలి. ఇక్కడ టాటూ ఉంది చూడండి. అయితే ఏంటి టాటూ ఉంటాయి సార్, ఎందుకంటే ఆ కేస్ టాటూ ఉన్న అబ్బాయి టాక్సిక్ గానే ఉంటాడు అనిపిస్తుంది. అతను చాలా టాక్సిక్ గానే ఉంటాడు, ఎందుకంటే టాక్సిక్ గైస్ ఎలా ఉంటారో మనకు బాగా తెలుసు. ఆ కిస్ టాటూ దేనికోసం? ఆబ్వియస్లీ అది ఇప్పుడున్న తన గర్ల్ కోసమా, లేకపోతే పాత గర్ల్ కోసమా, లేకపోతే ఇప్పుడు గర్ల్స్ ఇంప్రెస్ చేయడానికా? ఇప్పుడు 2 సెలెక్ట్ చేయండి. అంబిషన్ ఆన్ ఐస్ అంబిషన్ ఆన్ నాయిస్ అండ్ గుడ్ టైమ్స్ ఆన్ టాప్. గుడ్ టైమ్స్ ఆన్ టాప్. ఇలా చూడు, మనం కొంచెం జనరస్ గా ఉండాలి, ముగ్గురు కూడా రావాలి. యా ఇక్కడ సన్నీ ఏది చెప్తే అదే జరుగుతుంది. yes సో ఇప్పుడు ఇక్కడికి ముగ్గురే వస్తారు. సార్ ఆన్ పర్సనల్ రిక్వెస్ట్ కొంచెం ఈ పర్సన్ ని పిలిపిస్తారా? లవ్ ఆన్ ద లవ్ ఆన్ ద రాక్స్. డిఎం లో అయితే ఎలాంటి ఎఫర్ట్స్ ఇవ్వలేదు కానీ ఫోటోలో అయితే చాలా ఫ్లెక్సింగ్ గా ఉన్నాడు. అది చూసి ఓ మై గాడ్, ఒక్కసారి అయితే తనని ఖచ్చితంగా చూడాలనిపించింది నాకు. ఇంతకు మించి సస్పెన్స్ నాకు అస్సలు వద్దనిపించింది. Are you guys ready to meet the boys? yes మీ అందరికి ఒకే బాడీ పార్ట్ నచ్చిన ఆ వ్యక్తి. బాయ్స్, వెల్కమ్ టు స్ప్లిట్స్ విల్లా. బాయ్స్, అమ్మాయిలందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఇప్పుడు 3 అబ్బాయిలు రాబోతున్నారు. వాళ్ళలో ఎవరు హాట్ అండ్ టెంప్టింగ్ అవుతారు? అందులో నా వాడు ఎవడు? నాకేమనిపిస్తుంది అంటే ఫాక్ వెళ్ళలో అసలు నా వాడు ఎవరు, గుడ్ టైమ్స్ అండ్ ట్యాప్ ఎవరు అనుకున్నాడు. కానీ కొంచెం ముందుకు వచ్చేసేయండి, నా వాడు ఎవరు అసలు మీలా అనుకున్నా. నాకంటూ ఒక బ్రాండ్, ఒక ట్యాగ్లైన్ అంటూ ఉంటే అది సౌరభ్ బెడి ద ఏస్ ఆఫ్ గుర్గావ్ హర్యానా నుండి వచ్చాను. నేను చాలా లెడ్ బ్యాక్ పర్సనాలిటీ, అంటే నేను చాలా నేను స్ప్లిట్స్ విల్లాకి గేమ్ గెలవడానికి వచ్చాను బాయ్. ఒకవేళ కలెక్షన్ కూడా దొరికితే అది బంగారం దొరికినట్టే కదా. ఈసారి లవ్ ఆన్ ద రాక్స్ వస్తాడని అనుకుంటున్నాను. వాళ్ళలో లవ్ ఆన్ ద రాక్స్ ఎవరు అని ఫిగర్ అవుట్ చేసి ట్రై చేస్తున్నాను. హలో జీ, నమస్తే, రామ్ రామ్. నా పేరు అనిల్ శర్మ, నేను హర్యానా నుండి. నేను ముందు నుంచి అమ్మాయిల ఫేవరెట్ గానే ఉన్నాను. ఒకవేళ అమ్మాయి నా మీద కేరింగ్ గా ఉంటే నేను తన మీద డబుల్ కేరింగ్ గా ఉంటాను. నేను వాళ్ళ వైపు వెళుతున్న కొద్దీ నా మైండ్ అన్ని మర్చిపోతుంది. నేను అన్ని మర్చిపోతున్నా. నా కళ్ళన్నీ మా మీద అరుస్తున్న 8 మీద అమ్మాయిల మీదే ఉంది. వాళ్ళలో ఒకరు ఫారినర్ ఉన్నారని నేను నోటీస్ చేశాను. ఐ వాజ్ లైక్, యా, ఇప్పుడు తన హిందీ ఎలా మాట్లాడతారు? నేనైతే 5 years స్ట్రగుల్ చేశాను. అండ్ యు నో వాట్, నేను తనని గుర్తుపట్టాను. తను ఎక్స్ స్ప్లిట్స్ విలన్ అంట. అండ్ నేను అరే బాప్రే, తను చాలా స్పైసీగా ఉన్నాడు అనుకున్నా. అండ్ బై ద వే తను చాలా హాట్ గా ఉన్నాడు. నమస్తే, నా పేరు జైన్. ఐఎమ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. నేను ఒక ప్రొఫెషనల్ ఫైటర్ని. అమ్మాయిలు నాలో క్రేజీగా ఫీల్ అయ్యే ఫీచర్ నా కళ్ళు. All right. Bro, your guy, bro. Rajma chawal. Yeah, he's so cute. ఆ కళ్ళని చూసిన వ్యక్తి బ్రో. అందరికంటే ముందు మీ బ్రో కన్ను ఆ బ్రౌన్ హెయిర్ అమ్మాయి మీద పడింది. వేడి పుట్టించే పిల్ల అంటే చూడగానే నా కళ్ళు అక్కడే ఆగిపోయాయి.
హే షీస్ మై టైప్ బ్రదర్. ఓకే, తనేనా నాకు కావాల్సిన వ్యక్తి ఫైనలీ. ఆల్ రైట్ బాయ్స్, ఇప్పుడు చెప్పండి మీరెవరు? Ambition on ice. గుడ్ టైమ్స్ ఇన్ ట్యాప్. లవ్ ఆన్ ద రాక్స్. ఏంటి యాంగర్ ఇష్యూస్ అనేవాడు తనేనా? రొమాంటిక్ డాన్సర్, చాలా చిన్నవాడిగా కనిపిస్తున్నాడు. ఈ లుక్స్ లైక్ పూకీ మ్యాన్. తన యాంగర్ ఇష్యూస్ ఎక్కడున్నాయి? నా పింకీ ఫింగర్ లోని చాలా యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి. చాలా ఎక్సైటెడ్ గా చాలా ఎదురు చూసాను కదా, నా మూడ్ అంతా ఆఫ్ అయిపోయింది. హాయ్, ఐఎమ్ అనుజ్ శర్మ అండ్ మీరందరూ చాలా అందమైన అప్సరసల్లో ఉన్నారు. తను అప్సరా అనే వర్డ్ అనగానే ఒరే బాబు, ఆల్రెడీ డిఎంలో నువ్వు నాశనం చేసేసావు, ఇప్పుడు ఎదురుగా కూడా స్పాయిల్ చేసేసావు కదా అనుకున్నా. నేను కొంచెం డాన్స్ చేయనా? నువ్వు డాన్స్ చేయొచ్చు. ఎవరైనా తనతో డాన్స్ టెస్ట్ రన్ చేయాలనుకుంటున్నారా? ఎస్ మ్యామ్. యా, లెట్స్ డు దట్. Bro, let's Can we have some music, please? సౌందర్య అనోజ్ చాలా రొమాంటిక్ గా డాన్స్ చేస్తూ కనిపించారు. చాలా క్యూట్ గా అనిపించారు. వాళ్ళ కనెక్షన్ బాగుందని అనిపించారు. నేను తనని ఇలా లిఫ్ట్ చేసి ఇలా రౌండ్ గా తిప్పాను. సినిమాలో హీరో హీరోయిన్ లాగా అవుతుంది. అలాంటి మూమెంట్ నడుస్తూ తనతో డాన్స్ చేయడం చాలా బాగా నచ్చింది నాకు. ఇక డాన్స్ లో తను పాస్ అయ్యాడు. హాయ్, మై నేమ్ ఇస్ సౌరభ్ బేడి. ఐఎమ్ యాక్టర్, మోడల్ అండ్ సింగర్. నెమ్మదిగా మాట్లాడు. ఓకే, నా పేరు సౌరభ్ బేడి. నేను కళాకారుని, నటుడిని, ఇంకా నేను రచయితని, సింగర్ని కూడా. హాయ్, నా పేరు అంజలి. హాయ్ అంజలి. కెన్ యూ సింగ్ సంథింగ్? లైక్ తను ఎంత బాగా పాడారంటే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. వావ్, దట్స్ రియల్లీ నైస్. హలో, నమస్తే. మీరందరూ ఎలా ఉన్నారు? నా పేరు జైన్ అండ్ ఐఎమ్ ప్రొఫెషనల్ ఫైటర్. ఐ లైక్ దట్. ఆ కలర్ అతను బాగానే ఉన్నాడు అనిపించింది, కానీ ఈ గ్రీన్ కలర్ అతను అసలు ఏమిటా? నావేమో బ్రౌన్, తనమేమో గ్రీన్. ఇంకా మేమిద్దరం కలిస్తే మంచి కాంబినేషన్ అవుతుంది. I can dance, I can sing. కెన్ యూ షో us some fighting? Absolutely. అయితే ఎవరు రెజల్ట్ చేస్తారు తనతో? I'm down to wrestle. నాకే ఒక మూడ్ని టీచ్ చేయండి, డోంట్ మైండ్. I can teach you for sure every morning. వస్తున్నాను. అసలు ఏమేమి 2 minutes లో నేర్చుకోగలరా? గర్ల్ అనవసరంగా పెట్టుకుంటున్నారు బ్రో, సీరియస్లీ. Yeah. Are you right or left-handed? రైట్. యా Yeah. యా. Alright. So 1, 2. Yeah. 1. వన్. ఇలా కాదా? 1 minute. 1. నేను పంచ్ చేస్తున్నాను. Yeah. ఓకే, ఫైన్. No, hold on. Yeah. Okay. Slip. So yeah. Yes. Slip. Okay. 1, 2. Number 1. One more. Slip. నువ్వు నా ఫేస్ మీద హిట్ చేసావు. జైన్ అంజలికి ఇన్స్ట్రక్ట్ చేస్తున్న విధానం నిజంగా చాలా హాట్ గా ఉంది. నాకు బాగా నచ్చింది. ఇంకెవరికైనా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే చెప్పండి, ఇప్పుడు మజా వస్తుంది. నాకు
మీరేం కోరుకుంటున్నారు అనిష? అయితే నీకు డాన్స్ బాగా ఇష్టం అని చెప్పావు కదా. ఎప్పుడైనా డాన్స్ చేస్తారా? యా, పాజీ, మీరు నాతో జాయిన్ అవ్వాలి. డెఫినెట్లీ. రండి. మా పాజీ గుండె అయితే బదులైంది. బాజీ ఏం కాదు, అప్పుడప్పుడే నవ్వుతూ ఉంటుంది. ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు తనని లాక్కొచ్చి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేయాలని చూస్తున్నా. ఆ తర్వాత ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వెందుకు వెళ్ళాలి? నువ్వే ఎందుకు వెళ్ళాలి? 10-10. వదినరా నీకు? అన్నయ్య మాత్రం మేక్ షూర్ చేశాడు తనే. అవును, పంజాబ్కి ఈమెనే వెళ్తుంది, నా చెల్లి లాంటిది. నేను రేపు తనని గోల్డెన్ టెంపుల్ తీసుకెళ్తున్నా. వాహే గురూజీకి కల్ఫా, వాహే గురూజీకి ఫతే. ఆ అన్నయ్య అయితే 4 అడుగులు వేసేస్తాడు. హే, కెన్ వి హావ్ సమ్ రొమాంటిక్ మ్యూజిక్ ప్లీజ్? నేనైతే ఇది చూడలేను. పాజీని వదిలేయండి. నేను కూడా జెలసీ ఫీల్ అయ్యా. బికాజ్ నాకు కూడా ఎందుకో ఎక్కడో తన మీద ఇంట్రెస్ట్ గా అనిపించింది. నా దగ్గర ఉన్న ఒక హార్ట్ తనకి ఇవ్వాలనిపించింది నాకు. అది చాలా వింతగా I ఉంది. will ask you. నేను రానా ఏంటి? ఇలాగే అవుతుంది. అలానే జరుగుతుంది. Yes. ఓజీ, ఏం మంత్రాలు చదివావురా అలా టపటపా? ఓజీ. స్టార్ట్ అవ్వకుండానే ఎండ్ అయిపోయింది. ఆల్ రైట్, లెట్స్. నాతో చాలా ఫ్రీగా డాన్స్ చేస్తుంటే తనలో ఉన్న కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది. ఆల్ రైట్, చక్షు కోసం కొంచెం నీళ్ళు తీసుకొస్తారా? చక్షు ఇప్పుడు నా భుజం మీద పడుకో. నాకు తెలిసి చక్షుకి కొంచెం విటమిన్ అవసరం అనుకుంటా. చక్ష్, హలో, ఓకే? ఎస్. నీ పింక్ ఎలా తగ్గిపోయింది? తెలీదు, నాకు తెలీదు. ముందు డార్క్ పింక్ ఉండేది, ఇప్పుడు లైట్ పింక్ అయిపోయింది. తెలీదు. 10. ఐ టోల్డ్ యు యార్. వదినరా నీకు? నాకు తెలియదు బ్రో. ఓకే, మై అపాలజీస్. అతను కూడా ఇక్కడికి మనసులు గెలవడానికి వచ్చాడు. అండ్ ఐ థింక్ అతను చాలా మంది అమ్మాయిల మనసులు గెలిచాడు కూడా. బట్ ఐ విల్ మేక్ షూర్ అతను ఎక్కడికి వెళ్ళదని బ్రో. నువ్వు పాడతావు కదా, అయితే ఒక పాట పాడతావా? నాన్న, నన్ను పాడమంటారా? యా. అరే బాయ్, నువ్వు ముంబై కాదు, తిరిగి సౌత్ ఆఫ్రికా వెళ్ళిపో. కానీ పర్వాలేదు యా, అతని నోటి నుంచి సింగింగ్ బాగుంది. ఇంకోసారి మనంతరం. తను పాట అస్సలు పాడలేడు. తనకి అసలు శృతి లయ ఏమీ తెలీదు. తను కూడా నాలాగే ఒక మంచి బాలీవుడ్ ఫ్యాన్ అనిపించింది. సో నాకు 70% షూర్ అనిపించింది. నా హార్ట్ తనకే ఇవ్వబోతున్నాను. తను ఇందులో పాస్ అయ్యాడు. మీరా ఎవరైనా ఆర్మ్ రెజ్లింగ్ ట్రై చేస్తారా? అతను ఫైటర్, నేను సింగర్, యాక్టివ్. సో వాట్, మీరు ట్రై చేయొచ్చు. అయితే ఏంటమ్మా? నువ్వు యాప్ పిక్చర్స్ క్లిక్ చేస్తావు కదా, ఇదిగో ఒక వైపేమో నాకు తన లవ్ పోర్షన్ ఇంకా డిఎం బాగా నచ్చింది. మరొక వైపేమో నిజంగానే ఫైట్ చేసే బ్యూటిఫుల్ కళ్ళున్న పర్సన్. టైం చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నాడు, లైక్ క్యూటీ బాయ్. ఇంకొక పక్కేమో సౌరవ్ వాజ్ లైక్, తన బియర్డ్ మజిల్స్ ని చూస్తే ఈ సో మ్యాన్లీ. 3, 2, 1, గో. Doug, go. నా చెయ్యి దాదాపు విరిగింది.
అతని చేయి చాలా బలంగా ఉంది. ఎస్ హే బాగా చేస్తున్నారు. వావ్! ఓకే ఓకే, రాజ్మా చావల్ ఏమో కిందకి దిగిపోయాడు, తనేమో అక్కడ ఉన్నాడు. కాబట్టి తన ప్రిఫరెన్స్ నాకు ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది, అయిపోయింది. టైన్ సౌరవ్ని అలా అని అవుట్ చేసేసాడు కదా, తను తక్కువేం కాదు. తనేమి క్యూటీ పై కాదు, చూడ్డానికి క్యూట్ గా ఉన్నాడు, బట్ హీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ కాంపిటీటర్ నిజంగా. గర్ల్స్ లాస్ట్ ఛాన్స్. వాళ్ళని అడిగిని ఏమైనా అడగలా? నువ్వు నువ్వు శివ్జీ భక్తుడివా? ఎస్. అబ్బా, ఒకవైపు అమ్మాయి ఎలా ఉంది, దానికి తోడు శివభక్తురాలు. హరే హరే మహాదేవ్. సరే అన్నా. ఇప్పుడు నాకు నిజంగా చాలా డిఫికల్ట్ గా అనిపిస్తుంది. ముందేమో తను ఫైట్ ని ఓడిపోయాడు, కానీ ఫైట్ ఓడిన తర్వాత కూడా ఇప్పుడు తను ఇక్కడికి వచ్చేసాడు. అండ్ ఐ వాస్ లైక్ దిస్ ఇస్ గెటింగ్ డిఫికల్ట్. అరే ఇక్కడ ఈమె జాతకాలు అవి చూడడానికి రెడీ అయిపోతుంది. పూజారి గారిని పిలవమంటారా? జాతకాలు చూపిద్దాం, అన్ని కలుస్తాయి లేదో. దండలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇక్కడ గ్రీన్ ఫ్లాగ్ కేటగిరీ లాగా కనిపిస్తుంది, అది ప్రత్యేకించి ఒకరి కోసం. అది ఎవరో అని తెలుసుకోవడానికి వింటూనే ఉండండి. సో ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు. మీకు నచ్చిన అబ్బాయిలకు మీరు మీ హృదయం ఇవ్వచ్చు. సో ఇప్పుడు అమ్మాయిలు వాళ్ళ హార్ట్స్ మాకు ఇచ్చే టైం అండ్ ఎక్స్పెక్టేషన్స్ నిజంగా నాకైతే అన్ని నాకే వస్తాయనిపిస్తుంది. చూద్దాం. అంజలి, అది ప్రస్తుతానికి నేను ఎవరికి ఇవ్వను, నేను ఇంకొకరి కోసం ఉంచాలనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్, సారీ గైస్. చివరికి నాకు ఒకటి కూడా ఇవ్వలేదు. ఇది చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. తన నుండి ఒకటైతే ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే ఒక కనెక్షన్ ఏర్పడుతుంది అనుకున్నా. నాకు ఇంకా నమ్మకం ఉంది 100%. ఆల్ రైట్ అనీషా. హాయ్, సాయి, నా పేరు అనిషా, నైస్ టు మీట్ యూ. అరే తనను పట్టుకో. పాజీ, నువ్వేం దిగులు పడుకో, అంత బాగా జరుగుతుంది. ఏం దిగులు పడుకో. ఓకే, నువ్వు క్యూట్ గా ఉన్నావు కాబట్టి నీకు ఇస్తున్నాను. నాకు కొంచెం డౌట్ రావడం మొదలైంది. నర్వస్ గా ఫీల్ అయ్యాను. ఒకవేళ తను ఇంకెవరితో అయినా కనెక్షన్ పెట్టుకుంటే నాది చాలా దారుణంగా కట్ అయిపోతుంది. అంతా బానే ఉంది, అధైర్యపడకు. ఇక మీరు దీక్ష. ఓకే, వస్తున్నాను. అఫ్ కోర్స్ టైన్ ఈస్ గుడ్ లుకింగ్. ఆ ముగ్గురులో చూస్తే టైన్ దీన్ని డిజర్వ్ చేస్తాడు. ఓకే, ముందుకు వెళ్దాం. ఆకాంక్ష. ప్రస్తుతానికి నేను నా హార్ట్ ని సేవ్ చేయాలనుకుంటున్నా. నేనైతే అలాగే గమనించాను. ఎందుకంటే తను ఆ ముగ్గురు అబ్బాయిలు ఎవరికి ఇవ్వలేదు, తలుచుకుంటే ఇచ్చేది, కానీ ఇవ్వలేదు. అప్పుడు అనుకున్నా, ఓహో అంటే అలాగా, అంటే నేను అంత బాగా నచ్చానా? ఓకే, నాకు కూడా అలానే అనిపిస్తుంది. నేను కొంచెం ఆగి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నా. దూరం నుంచి టైన్ ని చూస్తే ఎలా అనిపించిందంటే చాలా షార్ట్ గా అనిపించాడు. యూనో, నాకు ఒక పొడుగు అబ్బాయి కావాలి. ఇక నాకు తనలో ఏమి వావుగా అనిపించలేదు. ఇప్పుడు శాండీని అడుగుదాం. నీ హార్ట్స్ లో ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నావా? నాకు ముగ్గురు నచ్చారు మేడం, కానీ నా దగ్గర రెండే ఉన్నాయి, సో చూస్ చేసుకోవాలి నేను. అవునా? సరే అయితే ముగ్గురు నీకు ఎవరు బెస్ట్ అనిపిస్తే వాళ్ళకి వేసి.
ఒక ఛాన్స్ ఇద్దామని నేను ఆలోచించాను. ఇక మాట్లాడిన తర్వాత తను ఎంత మంచివాడో చూద్దాం. ఇంకొకటి నేను తనకి వేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను తన కోసం సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ సదాఫ్. నాకు అది నచ్చింది. థ్యాంక్ యూ. యా, ఇంకొకటి ఉంది. ఆ 3 పాయింట్లు నాలోనే ఉన్నాయి. ఆ తర్వాత అదే అమ్మాయి నాకు హార్టీ చేసింది. అంటే ఇక మీ బ్రో వెళ్ళి మాట్లాడడం పక్కానే ఫిక్స్ అయ్యా. నువ్వు ఇది గెలిచినందుకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యా, నాకు పర్సనలీ ఇండియన్ మ్యాన్ అంటే బాగా నచ్చుతాడు. ఆ స్కిన్ టోన్ నాకు బాగా నచ్చుతుంది. ఎలా అనిపించిందంటే నాకు నచ్చింది దొరికింది అనిపించింది. ఇప్పుడు నిజంగా నాకు చాలా డిఫికల్ట్ గా అనిపిస్తుంది. 2 states 2 different countries ఎలా కలుస్తాయో చూడాలి ఇక్కడ. నిజంగా ఈ పాసిబిలిటీ నాకు బాగా నచ్చిన రొమాంటిక్ మూవీలా అనిపిస్తోంది. She is a very pretty girl and there might be something going on there. I don't know with the eye connection and the eye contact was very, very strong. So here I go. హాయ్ సిమ్రన్. బడి తను ఎంతగానో వెయిట్ చేస్తుంది. కమాన్ సిమ్రన్, నీ కళ్ళు బాగా చెకప్ తీస్తున్నాను. హాయ్ సిమ్రన్. Thank you. తన స్మైల్ క్యూట్ గా ఉంది, తన ముక్కు బాగుంది, స్మైల్ బాగుంది, మజిల్స్ బాగున్నాయి. అయ్యో చూస్తుంటే చాలా క్యూట్ గా అనిపిస్తున్నాడు. గుడ్ జాబ్ గర్ల్స్. థ్యాంక్ యూ. సరో మీకు దక్కింది ఒకటే, అలాగే 10 మీకు. అనుజ్ మీకు దక్కింది ఒక హార్ట్. సార్ ఒకటే వచ్చింది. ఆ 10 కైతే 5 హార్ట్స్ వచ్చినాయి. నా దగ్గర కూడా ఉంది కానీ ఒక్క హార్ట్ మాత్రమే ఉంది. దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ ఈస్. 10 Anuj and Saurabh. Welcome to Splits Villa. Okay ladies, మీరు మిగిలిన వాళ్ళని కలవాలనుకుంటున్నారా? Yes. Remaining boys, come meet the girls. మిగిలిన అబ్బాయిలు కూడా రాబోతున్నారు కాబట్టి చాలా ఎక్సైటింగ్ గా ఉంది. వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనుకుంటున్నారు. హాయ్ ఎవ్రీవన్, నా పేరు ఆయుష్ శర్మ. ప్రొఫెషన్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ నేను ఒక కోడర్ని కానీ నర్డ్ని కాదు. ఈ కోడర్కి లవ్ కోడింగ్ చాలా బాగా తెలుసు. స్ప్లిట్స్ విల్లాలో ఈ శర్మ గారి అబ్బాయి ఎన్నో హార్ట్స్ ని గెలుచుకోవడానికి వచ్చాడు, అలాగే రెస్పెక్ట్ గెలుచుకోవడానికి వచ్చాడు, ఇంకా షోని గెలవడానికి వచ్చాడు. డాక్యుమెంటరీ అబ్బాయిలు సముద్రం నుంచి వస్తున్నారు, షర్ట్ లెస్ గా వస్తున్నారు అండ్ అంతా అలాగే ఉంది. అలాగే అందులో ఎవరా కేఆస్ అని తెలుసుకోవాలనుకుంటున్నారు. మెక్కిది దాబా దాకా వెళ్లేవాళ్ళే. మన గమ్యం ఆకాశం ఫ్రెండ్స్, మన దారి మనం వెతుక్కోవాలి. హాయ్ గాయ్స్, నా పేరు హర్షిత్ గుర్రాని. నేను డిడి హార్ట్ ఉత్తరాఖండ్ నుంచి వచ్చాను. నేను అమ్మాయిల వెంట పడే రకం కాదు. నేను ముందు పర్సనాలిటీ చూస్తాను, ఆ తర్వాత లుక్స్ వస్తాను. లైఫ్ లో నేను చాలా రిస్కులు తీసుకున్నాను, అయితే ఇప్పుడు ప్రేమలో రిస్క్ తీసుకోవడానికి ఇక్కడ వచ్చాను. మీకెలా వీళ్ళందరూ తెలుసు? Just be watch your stuff, bro. ఆ ముగ్గురు కూడా అసలు వాళ్ళ
ఎంత బాగుందో. అందులో ఒక ఒక ఫెమిలియర్ ఫేస్ ఉంది. ఐ వాజ్ లైక్ తను ఇక్కడ ఏం చేస్తున్నాడు అనుకున్నా. షో బయట నుంచి తను నాకు తెలుసు. చెప్పండి, మీరందరూ నన్ను మిస్ అయ్యారా? ఎందుకంటే నేను మీ అందరినీ మిస్ అయ్యాను. నా పేరు హిమాన్షు అరోరా. నన్ను మీరు రోడీస్లో లేదా ఇంకెక్కడైనా చూస్తుంటారు. నేను ఒక మోడల్ని, నేను ఒక యాక్టర్ని. నాకు ఇష్టమైన పని అల్లరి చేయడం. మీ అందరికీ తెలిసే ఉంటుంది హీరో ఎంట్రీ ఎప్పుడు లాస్ట్ లోనే ఉంటుందని. సో లాస్ట్ గా యువర్ హీరో ఆఫ్ స్పిరిచువలాస్ సీజన్ 16 is here. హాయ్, నా పేరు హర్షద్ గురురాని. లైఫ్లో నేను చాలా రిస్కులు తీసుకున్నాను. ఎప్పుడు మీలాంటి అందమైన అమ్మాయిలను చూసి ఇంకా రిస్క్ తీసుకోవాలనిపిస్తుంది. సో ముందుగా నా క్వాలిటీస్ చూపించాలనుకుంటున్నాను. మీరు ఎవరైనా ముందుకు వస్తారా? ఓకే, నేను వస్తున్నాను. నో వరీస్. రెడీ? లెట్స్ గో. థ్యాంక్ యూ. మీరు వేయించుకున్న టాటూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దాని గురించి కొంచెం ఏంటో చెప్తారా? ఇదే అదేదని అడగలేదే. నాకు తెలుసు. ఐ నో. అయితే నాకు ఒకసారి ఈ టాటూ చాలా నచ్చింది. నాకు ముందు నుంచి ఫిజిక్ అంటే ఇష్టం. నాకు చాలా బాగుంటుంది అనిపించింది. అందుకే ఇక్కడ వేయించుకున్నా. అంత కష్టపడి ఒక టాటూ వేయించుకుంటే ఏదో ఒక మంచి టాటూ తీసుకోవచ్చు కదా. అంటే అది చూసి నువ్వు చాలా కూల్ అనుకోవాలా? నో బ్రో, నువ్వు కూల్ గా కనిపించలేదు. నువ్వు లైక్ పెదాలైతే కావు కదా. అది పెదవే. ఖచ్చితంగా ఎవరితోనైనా కిస్ చేయించుకుని దాని మీద టాటూ వేయించుకున్నావు కదా? లేదు, పింటరెస్ట్ లో చూసి వేయించుకున్నాను. నీ ఇమాజినేషన్ నాకు నచ్చింది. అయ్యో, మీకు కావాలంటే రెండో వైపు ఖాళీగా ఉంది ఇక్కడ. సార్, నేను అమ్మాయిల దగ్గర నుంచి హార్ట్స్ బారో చేయొచ్చా? ఎవ్వరు సెలెక్ట్ చేసుకుని వాడి కోసం అచ్చా, ముందు ఏమైనా గెసెస్ ఉన్నాయా ఇది ఏ లవ్ పోషన్ అని? సన్షైన్ అండ్ సిన్. సన్షైన్ అండ్ సిన్. దాన్ని ఎవరు సెలెక్ట్ చేయలేదు. నో. 8 మందిలో ఒక్కరు కూడా ఒక్కసారైనా ఆ ఫోటోను కానీ నా డ్రింక్ని కానీ లైక్ చేయలేదు. సో పర్లేదు, నేను దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. అమ్మాయిల నుంచి ఏదో తప్పు జరిగిందని తెలిసిపోతుంది. జరిగిపోయింది. ముందు చూసినప్పుడు తప్పుడు వ్యక్తిని రిజెక్ట్ చేశామని తెలిసిపోతుంది. ఇప్పుడు ఇతనికి ఇద్దాం. పర్లేదు గాయస్, అందరూ తప్పులు చేస్తారు. కానీ పిక్చర్ చాలా ఆసంగా ఉంది బ్రో. పర్వాలేదు, ఇలాగే జరుగుతుంది. రియల్ గా నువ్వు చాలా బాగున్నావు. హాయ్ గాయస్, నా పేరు హిమాన్షు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. నేను మోడల్గా వర్క్ చేస్తాను. అదే కాక నేను రోడీస్కి వెళ్ళాను. అక్కడే నా జర్నీ మొదలైంది. అది కాకుండా నాకు ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. సో నేను చెప్పినట్లుగా మీకు అభ్యంతరం లేకపోతే వస్తారా? ఈ రోజు ఇతను తిని చస్తాడు. నేను నా మంత్రాలు మొదలు పెడతాను. ఇది స్కిల్, ఇది మైండ్ తో చేసేది. సో ఇది ప్యూర్ స్కిల్ అనుకుంటున్నా. పవర్. అతని చూపులు నా మీదే నిల్చున్నాయి. అతను అనిషాని ఎత్తుకొని నాకేం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే నా దగ్గర ఇలాంటి టాలెంట్ కూడా ఉందని. అప్పుడే అనుకున్నాను నేను, బాయ్ ఇదే నా 100% ఐడియల్ మ్యాచ్ అని. అప్పటి నుంచి నా కళ్ళ అతని నుంచి తప్పించుకోలేదు. అది ఒక స్ట్రెంగ్తే. రైట్. కానీ మళ్ళీ
ఎమోషనల్ గా నేను నమ్ముతాను నా బిగ్గెస్ట్ స్ట్రాంగ్ పాయింట్ ఇది కాదని అది కాదని. నేను అనుకుంటా నేను చాలా ఎమోషనల్ అని. నేను అందుకనే రాశాను ఇఫ్ ఐఎమ్ డిఎమింగ్ యూ రైట్, మీరు ఎవరికైనా గుర్తుండలేదు. సో నేను చెప్పాను మా అమ్మ నన్ను అపరిచితులతో మాట్లాడొద్దని చెప్పింది, కానీ నేను నీకోసం ఒక ఎక్సెప్షన్ ఇవ్వగలను. దాని అర్థం నేను మా అమ్మకి చాలా అటాచ్ అని, నేను చాలా ఎమోషనల్ అని. I was like, okay, Sudha, you made a mistake. తను నిజంగా చాలా మెచ్యూర్డ్ గా అనిపించాడు, చాలా మంచిగా కనిపించాడు. నిజంగా డిఎం ను కొంచెం మిస్ అయిపోయినా అతను చాలా ఎమోషనల్ పర్సన్. తను మాట్లాడడం మొదలు పెట్టగానే ఐ లిటరలీ సెడ్ ఓకే, తను చాలా మంచి పర్సన్ అనుకున్నా. సో నా వరకు నా నిజమైన బలం ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయడం నా ప్రేమని. సో నేను పాట పాడాలనుకుంటున్నాను మీ అందరి కోసం. వావ్, మీరందరూ కూడా ఓకే. చూడటానికెంత అమాయకంగా కనిపిస్తుందో, తనకేమి తెలీదని లోపల ఎంత తేడానో. అతనిలో కాన్ఫిడెన్స్ ఉంది, ఆ కాన్ఫిడెన్స్ అన్ని పక్కకి నెట్టేస్తుంది. కానీ చాలా బోరింగ్ గా పాడాడు బ్రదర్, అసలు బాలేదు. ముంబై కాదు కదా, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకూడదు ఆ పాటతో. అలా అనిపిస్తుంది, ఒక అందమైన కళలు అందంగా ఉంటుంది, ఇదంతా ఒక్క. నేను అసలు ఒక డాన్స్ అని కాదు, కానీ అతను ఎంత ఎనర్జెటిక్ గా డాన్స్ చేశాడంటే ఐ వాజ్ లైక్ మ్యాన్ వావ్, నాతో డాన్స్ చేయించాలంటే ఓకే అంటుంది. ఇది ఒక ఫేస్ అని. థ్యాంక్ యూ. జస్ట్ నీకు చెప్తున్నాను అంతే, సనీవామ్కి నువ్వు బాగా నచ్చావు. తనకి మమాస్ బాయ్స్ అంటే ఇష్టం. I do love Mama's boys. సో స్వీట్ మ్యామ్. బ్రదర్, సన్నీ మేడం కామెంట్స్ ఇవ్వగానే 2 సార్లు కళ్ళు తిరిగి పడి లేచా. ఈ అమ్మాయిల్ని ఎలాగోలా ఇంప్రెస్ చేస్తా, కానీ సన్నీ మేడం అయితే ఆమె లాంటి వాళ్ళు నిజంగా నాకు గూస్ బంప్స్ వస్తాయి యార్. ఆల్ రైట్, మీరు. సో హాయ్ ఎవ్రీవన్. హలో. మీరు మిస్ చేసిన వాయిస్ చాయిస్ నేను లాస్ట్ కానీ బెస్ట్. నేనేం చేయగలను మీకు చూపిస్తాను. ఐ లైక్ హిమ్ టు. చాలా బాగా చేస్తున్నారు, మన దగ్గర హార్ట్స్ లేవు. యా బ్రో. మరియు ఇది ఫ్లాంచ్, ఇది పూర్తిగా హ్యాండ్ బ్యాలెన్స్ పై ఉంటుంది. నైస్. Yeah, good job. థ్యాంక్ యూ. నేను కొంచెం షై, నాకు తెలుసు, కానీ ఒక్కసారి ఓపెన్ అయితే నాకంటే మంచి వాళ్ళు ఇక్కడ మీకు ఎవరు కనపడరు. యా, నాకు కాన్ఫిడెన్స్ నచ్చింది. అనోష్ నిజంగా స్వీట్ గా, సాఫ్ట్ బాయ్, ఎనర్జెటిక్ గా అనిపించాడు. తన పర్ఫార్మెన్స్ కాదు కానీ తన స్మైల్ క్యూట్ గా అనిపించింది. బాయ్స్, ప్లీజ్ పికప్ యువర్ కరెస్పాండింగ్ లవ్ పోషన్స్. తనని చూసాక అనిపించింది అన్ని హార్ట్స్ ఇచ్చేసాను కదా అని. హిమాషన్ చూసిన తర్వాత ఈసారి ఏమనిపించిందంటే, బ్రో ప్లీజ్ ఎవరో ఒక నాకు హార్ట్ లాకెట్ ఇవ్వండి, లేకపోతే నా రియల్ హార్ట్ ని కోసి తనకి ఇవ్వాలనిపిస్తుంది. సార్ నేను దీన్ని కట్ చేయొచ్చా? నేనైతే అంటున్నా ఎవరో ఒకరు తీసేయి. నువ్వు హార్ట్ ని ఎవరినైనా సరే అడగాలనుకుంటున్నావా లేకపోతే తీసుకోవాలనుకుంటున్నావా? తనకి హార్ట్ నేనిస్తాను. ఓకే లక్కీ గర్ల్. అప్పుడు సిమ్రన్ తన హార్ట్ లాకెట్ నాకు ఇచ్చింది. అప్పుడు ఏమనిపించిందంటే, ఏదో ఒక టైం ఖచ్చితంగా తన కోసం అంటూ వస్తుంది, నేను తనకంటూ ఏదో ఒకటి చేస్తాను. అరే ఆగు, అరే కొంచెం నీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకో. వావ్, ఆల్రైట్ అంజలి, నీకేం చేయాలి తెలుసుగా? నా దగ్గర 2 హార్ట్స్ ఉన్నాయి అండ్ నా హార్ట్స్ ఫేస్ చేసుకోవాలనుకోవట్లేదు బ్రో. ఇది ఇవ్వడానికి నేను ఇక్కడ ఉన్నాను. సో ఒక ఛాన్స్ ఇద్దామని అనుకున్నాను, అది హర్షిక్ ఇచ్చాను. మరి ఇది ఎవరికి ఇవ్వబోతున్నాను? అది హిమాంశుకి ఇచ్చాను. ఇది నీ కోసం, నన్ను గుర్తుపెట్టుకో. అండ్ అతను అంజలి ఐ ఓవ్ యూ అని అన్నాడు, నేను యూ బెటర్ మీ ఓ అని.
అనీషా, మీ దగ్గర ఒక హార్ట్ మిగిలిందా? యా, అది ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నారా లేదా? అలా చేయకు. ఈ హార్ట్ సస్పెన్స్. కన్ఫ్యూజ్డ్ ఉంది. ఐ వాజ్ డామ్ షూర్ జగదీప్ మోడ్ ఖచ్చితంగా ఆఫ్ అయిపోయి ఉంటుందని. కానీ నన్నేం చేయమంటారు? నేను ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి రాలేదు, నేను వీళ్ళందరితో కనెక్ట్ అవ్వడానికి వచ్చాను. నాకు తెలుసు బాయ్, ఏమైనా కానీ తను ఎన్ని హార్ట్స్ ఇచ్చినా తన రియల్ హార్ట్ నా దగ్గరికి వస్తుందని. అవును, నాకు ఆ టైంలోనే అర్థమైంది తన చేతికి దెబ్బ తగిలినప్పుడు. మీరంతా కాల్ మీద ఫోకస్ చేస్తుంటే నేను తన ఫేస్ మీద ఫోకస్ చేస్తున్నా. తన ఎక్స్ప్రెషన్. ఓకే, నెక్స్ట్ దీక్ష. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. హాయ్ ఆయుష్. హాయ్. నైస్ టు మీట్ యూ. హాయ్. హాయ్. హిమాంశు, నీ ఎనర్జీ బాగా నచ్చింది. థ్యాంక్ యూ. యు నో వాట్, నేను మీకు అలాగే అంజలికి కూడా తిరిగి ఏదైనా ఇవ్వాలి. ఓకే, ఎందుకంటే మీరే నన్ను ఫస్ట్ పిక్ చేసుకున్నారు. అండ్ యా, అందరూ చూస్తున్నారు. అది ఇంపాసిబుల్. వచ్చేసి వెనక్కి. ఎందుకంటే గాయస్ మీలో ఎవరు నన్ను పిక్ చేయలేదు. ఎందుకంటే నీకోసం నేను ఎక్స్ట్రా హార్ట్ తీసుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, హార్ట్ నా దగ్గర కూడా ఉంది, అది నేను ఇవ్వాలనుకున్నాను. ఒక డేటింగ్ షోలో ఉన్నావు, ఎవరికో నేను నచ్చాను, తను నాకు ఒక బ్యాండ్ ఇవ్వబోతున్నాడు, దానికి నువ్వు అఫెండ్ చేస్తున్నావా నీకు ఇవ్వలేదని? బ్రో, నువ్వు తనకి నచ్చలేదు, యాక్సెప్ట్ చెయ్యొచ్చుగా. నాకు నీకు కూడా ఇవ్వాలంది. నా దగ్గర లాస్ట్ వన్ ఉంది. డామ్ ఇట్. నువ్వు వాళ్ళ హార్ట్ ని వేరు చేసావా? థ్యాంక్ యూ. జలసిగా ఫీల్ అవుతున్నావు కదా? జలసిగా. ఓకే, ఇలా చూడు, ఇంకా జలసేవు. ఎలా ఉంది? మండుతుంది కదా? స్మెల్ వస్తుంది నాకు. థ్యాంక్ యూ. ఐ స్టిల్ నో, వాళ్ళ దగ్గర ఉన్నాయి, నా దగ్గర లేకపోతే నేను వేరే వాళ్ళని అడిగి తీసుకున్నా. ఇంత ఎఫర్ట్ పెట్టాను, కానీ నాకు మాత్రం మీరు ప్రియారిటీ ఇవ్వలేదు. నాకు చాలా బాధగా అనిపించింది. ఆకాంక్ష, నేను యాక్చువల్లీ కన్ఫ్యూజ్ లో ఉన్నాను. ఓకే, తను ఇక్కడ నుంచి సింగిల్ గానే వెళ్తుంది అనుకుంటున్నాను. మీరు ఇప్పటిదాకా ఒకే హార్ట్ ఇచ్చారా? 2 హార్ట్స్ ఉన్నాయి, ఇంటికి పంపించాలా? లేదు, అది కూడా అయిపోతుంది. బ్రో, నీ దగ్గర ఒక హార్ట్ మిగిలింది కదా, ఎవరికో ఒకరికి ఇవ్వచ్చు కదా. ఆ అబ్బాయి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. మిగిల్చి ఏం చేసుకుంటావు? నువ్వు వేసుకుంటావా? ఇంటికి తీసుకెళ్తావా? ఆల్ రైట్ సౌందర్య. సార్, నా దగ్గర ఒక ఎక్స్ట్రా హార్ట్ ఉంది, నా హార్ట్ లోపల నుంచి. నేను దీన్ని హిమాంశుకి ఇవ్వాలనుకుంటున్నాను. అవును, ఈ హార్ట్ మీరు ఎవరి దగ్గర తీసుకున్నారు? సిమ్రన్ నుంచి. నా మనసు తీసుకుని తనకి ఇస్తుంది తను. థ్యాంక్ యూ. ఈ ఒక్క అమ్మాయి 4 హార్ట్స్ ఇచ్చేసింది. తనొక్కటే అది. తను ప్రేమతో నిండిపోయినట్టుంది. థ్యాంక్ యూ. సదాఫ్, యా, లెట్స్ గో. నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు. థ్యాంక్ యూ. నీ స్మెల్ చాలా థ్యాంక్ యూ, బాగుంది. థ్యాంక్ యూ. హలో, సలాఫ్, మీకు ఏం నచ్చింది? తన స్మైల్ నాకు నచ్చింది. అరే, అందరికన్నా చివరి వచ్చిన అబ్బాయి. ఏ అబ్బాయి అయితే ఎక్కువ డిసడ్వాంటేజ్ తో వచ్చాడో, ఏ అబ్బాయినైతే ఎవరు పిక్ చేయలేదో
అతనికి చాలా ఎక్కువ హార్ట్స్ వచ్చాయి. మీకు తెలుసా, దాన్నే హీరో ఎంట్రీ అంటారు. వెల్కమ్ బాయ్స్ టు స్ప్లిట్స్ విల్లా. ఎక్కువ హార్ట్స్ ఉన్న ముగ్గురు అబ్బాయిలు హిమాంశు, యోగేష్ అండ్ టైన్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ పాపులర్ బాయ్స్. రండి, ఇక్కడికి రండి. అందరికన్నా కూడా లార్జ్ ఇంప్రెషన్ గెయిన్ చేసింది ఈ ముగ్గురు, అవునా? హిమాంశు, యోగేష్ అండ్ టైన్, మీ ముగ్గురు సేఫ్. మీ ముగ్గురు ఇక్కడ సేఫ్. ఇప్పుడు మీ ముగ్గురులో ఒకరికి ఛాన్స్ దొరకబోతోంది. వెళ్ళి ఆరకల్ ముందు నిల్చుకుని ఐడియల్ మ్యాచ్ ఎవరో చూసుకోవచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్, ద గేమ్ హ్యాస్ బిగన్. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరితో అయితే పార్ట్నర్ అవ్వాలనుకుంటున్నారో, ఏ అమ్మాయిలు అయితే మీకు హార్ట్స్ ఇచ్చారో వాళ్ళతో మాత్రమే. ఓకే బ్రో. అండర్స్టూడ్? ఇప్పుడు Oh my అర్థమైందా God, సిమ్రన్? that's amazing. ఇప్పుడు మీలో ఎవరైనా నిజంగా హార్ట్ ఇచ్చుంటే ఖచ్చితంగా మీరు పాసిబుల్లీ దేర్ ఐడియల్ మ్యాచ్. అండ్ పాసిబుల్లీ సేఫ్. సరే, ఏం పర్వాలేదు. ఎలాగైనా ఇద్దరి దగ్గర నా హార్ట్స్ ఉన్నాయి. అందులో ఒకరి దగ్గర నా యాక్చువల్ హార్ట్ ఉంది కదా. ఐ వాజ్ లైక్ బ్రో, ఇంతవరకు నేను ఏమనుకున్నానంటే ఇట్స్ చిల్, పర్వాలేదు, నిదానంగా వెళ్ళే చూడు, లెట్స్ మీట్, లెట్స్ టాక్. కానీ ఇప్పుడు మాత్రం ఎలా ఉందంటే ఇక స్పీడ్ అందుకోవాలి అనుకున్నాను. సిమ్రాన్, నీకు తెలుసు కదా ఇలా జరుగుతుందని. నువ్వు అడిగి మరీ హార్ట్స్ ఇస్తున్నావు. కానీ ఇలాగే ఉంటుంది బాయ్స్ అండ్ గర్ల్స్. ఇక్కడ ప్రతిదీ ఆలోచించి చేయాలి. ఎందుకంటే చెప్పలేము ఈరోజు సండే మూడు ఎలా ఉందో కదా. ఈ రోజు మీ అందరికి దొరికిన సర్ప్రైజెస్ నచ్చాయి కదా. ఒకరినొకరు కలుసుకున్నారు, అలాగే ఒకరినొకరు తెలుసుకున్నారు. ఇప్పుడు నేను కరణ్ ఏమంటున్నామంటే మీరందరూ విలాలోకి వెళ్ళండి, ఒకరి గురించి ఒకరు చక్కగా తెలుసుకోండి. ఆల్ ది బెస్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఆల్ ది బెస్ట్. ఎలా ఉంటుందో, ఎలా జరుగుతుందో అని చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. ఇక మేమందరం విలాలోకి ఎంట్రీ కొట్టాం. అందరూ ఎంట్రీ ఇవ్వగానే విల్లాలో ఒక్కసారిగా వైబ్ మొత్తం మారిపోయింది. లైట్స్ అలా మెరిసిపోతున్నాయి. నేను చూస్తూనే ఉన్నాను బ్రో, అంటే ఇక్కడ ఇలాంటి విల్లాలు మధ్యలో స్విమ్మింగ్ పూల్. నాకు అనిపిస్తుంది నేను ఇక్కడికి ఒంటరిగా వచ్చిన ఆ విల్లా అంత అందంగా ఉంది, నాకు లవ్ గాల్లోనే ఉందని ఫీల్ వచ్చింది. మై గాడ్, ఐ లవ్ దిస్ ప్లేస్. చాలా పెద్ద పూల్ ఇది, క్రేజీగా ఉంది. ఐఎమ్ ఎక్సైటెడ్. ఐ వాజ్ సో 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 హ్యాపీ. నేను చాలా రోజుల తర్వాత నేను టీవీలో చూసేదాన్ని, ఇప్పుడు నేను టీవీలో కనిపించబోతున్నాను కదా. అచ్చా, రెండు కదా, రెండు. అనుజ్ది అంటే ఆ, కాదు, ఆరు. ఆ అమ్మాయి ఇక్కడ వైట్ కలర్ పువ్వు పెట్టుకుని వైట్ కలర్ ఫ్రాక్ అంటారా అది వేసుకుంది కదా, ఆ అమ్మాయి. మరియు అంజలి గురించి నేను ఎలా ఆలోచిస్తున్నాను, షీస్ గుడ్, షీస్ ప్రిటీ. కానీ తన గురించి నేను ముఖ్యంగా అనుకుంటుంది ఏంటంటే తనది స్ట్రాంగ్ పర్సనాలిటీ అని. నాకు చేయమంటావా? తను బోల్డ్, ఐ థింక్ తను ఫిట్ కూడా. హాయ్ గైస్. హాయ్, ఏం చేస్తున్నారు? నీ నీ గురించి గురించి మాట్లాడుకుంటున్నాను. మాట్లాడుకుంటున్నాను. ఓకే, హలో. బ్రో, ఇట్స్ అ సైన్. ఏం సైన్? దిస్ ఇస్ అ సైన్. ఆ హాత్ నీకు ఎవరిచ్చారు? సౌరభ్ యోగేష్ ని టీచ్ చేస్తూ కనిపించాడు. సో నాకేమనిపించిందంటే మేబీ నేనే తన ఫస్ట్ చాయిస్ ఏమో అనుకున్నాను. గుర్తుపెట్టుకో, ఆ హార్ట్ ఎవరు ఇచ్చారో నీకు. నువ్వే నాకు ఫస్ట్ ఇచ్చావు. డెసిషన్ నాకు అంతా తీసుకున్నప్పుడు. గుర్తుంది. నాకైతే నేను నీతో గుర్తుంది. మాట్లాడడానికి వద్దాం అనుకున్నాను. నేను నీతో మాట్లాడాలి. లెట్స్ టాక్. ఐ నో ఫర్ ఎ ఫ్యాక్ట్ తనకి అంజలి ముందు నుంచే తెలుసు, అలాగే సిమ్రన్ కూడా తన కోసం ట్రై చేస్తుంది. బట్ ఐ డోంట్ రియలీ చేజ్, నేను అటాక్ చేస్తాను. కాబట్టి నేనెప్పుడు ఇనిషియేట్ తీసుకోను. కానీ తను ఎదురుగా వచ్చి నాతో ఎలా మాట్లాడతారో చూద్దాం మరి. నేను నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా, ఎందుకంటే నా ప్రకారం నువ్వు ఫిట్, ఇంటెలిజెంట్.
వెల్ స్పోకన్ అండ్ ఇప్పుడు నేను గెలవాలి. స్టార్టింగ్ ఎవరితో ఉంటానో ఎండ్ వరకు వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే గెలవాలి. నువ్వేమనుకుంటున్నావు ఈ షో మొత్తంలో ఒకే అమ్మాయితో Yeah, ఉండావు నిజంగా. అనుకుంటున్నావా? రియలీ యు డోంట్ వాంట్ టు ఎక్స్ప్లోర్? లేదు, ఫస్ట్ సెకండ్ ప్రయారిటీలో నువ్వే ఉన్నావు. నాకు కూడా అంతే. యు ఆర్ లైక్ ఫస్ట్ ఆర్ సెకండ్. మరి ఇద్దరు సేమ్ గా ఉన్నావు. మన ఇద్దరు సమానంగా ఉన్నాం. అయితే నేను ఇప్పుడు కొంచెం మిగతా వాళ్ళతో కూడా ప్లీజ్ వెళ్ళి మాట్లాడు. నా క్లియర్ కట్ స్ట్రాటజీ ఏంటంటే ఒకసారి అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఎవరు అలాంటి వాళ్ళో తెలుసుకోవాలి. ముఖ్యంగా నాకు ఎవరు బాధపడకూడదని ఉండేది, ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు నాకు హార్ట్ ఇచ్చారు. హాయ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. ఈ హార్ట్ ఐ నో అది నాకు తెలుసు, ఈ హార్ట్ Yeah. నువ్వే నాకు ఇచ్చావని. సో నేను చివరి వరకు నీతోనే ఉంటాను. రైట్. అతన్ని చూస్తే తనతో కనెక్షన్ కన్నా తన చేతులు పప్పెట్లా కనిపించారు. ఎవరు ఏవైనా అనుకోని నువ్వు నా కనెక్షన్ ఉండకపో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ నువ్వు ఎప్పుడు నా స్టాండ్ తీసుకోవాలి. డన్ అది డన్ నీకు ఓకే? ప్రతిసారి నేనైతే నీకు స్టాండ్ అందుకే నేను ఇక్కడ తీసుకుంటాను. ఉన్నాను. నాకు తెలుసు నువ్వు నాకు స్టార్టింగ్ లోనే ఒక ప్రామిస్ చేసావు కదా, ఆ ప్రామిస్ నా ప్రామిస్ నిలబెట్టుకుంటావు కదా. నిలబెట్టుకుంటాను. తను ఎక్స్ప్లోర్ చేయనన్న విషయం నాకు బాగా నచ్చింది, కానీ జెన్యూన్ గా నేను తను ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే వేరే అమ్మాయికి తనలో ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చూడాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకైతే ఇష్టం లేదు. అదేంటి ఆ కాక్టైల్ పేరు? బౌలర్ జమ్. అది అసలు నాకు అర్థం కాలేదు, కానీ నువ్వు అథ్లెటిక్ అని రాసావు కదా, అది చూసి నేను నిజంగా కరిగిపోయాను. అండ్ యువర్ ఐస్ యు నో, నా నేను కళ్ళ- చూస్తూనే ఉండిపోయాను. థ్యాంక్ యూ సో మచ్, దట్స్ స్వీట్. ఆమెకి నా విషయాలు నచ్చుతాయని నాకు బాగా అనిపించింది అండ్ నా వైబ్ ఆమెతో మ్యాచ్ అయింది. నాకైతే అది నచ్చలేదు, మీరు వేరే అబ్బాయిలతో లిఫ్ట్. కానీ ఒక్క నిమిషం, ఇనిషియల్లీ నేను ఇక్కడ ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? See, అలాగే నేను కంపేర్ చేసి చూస్తే మీరే బెస్ట్ అనిపించారు. బట్ యు నో నాకు ఆప్షన్ కూడా ఇష్టం లేదు. బట్ సి నువ్వు కూడా అందరితో ఇక్కడ మాట్లాడడానికి వచ్చావు. Yeah. ఫస్ట్ డేనే నీ పార్ట్నర్ ఒక Yeah, డెసిషన్ obviously. తీసుకోవాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. Obviously. బట్ ఐ రియల్లీ హ్యాడ్ అన్ అమేజింగ్ టైం. నీతో మాట్లాడడం నాకు బాగా ఓకే, నచ్చింది. థ్యాంక్ యూ. నాకు ఆమెతో మాట్లాడుతూ చాలా బాగా అనిపించింది. ఆమెతో మాట్లాడి ఆమెతో నా బాండ్ ఏర్పడితే నాకు చాలా బాగుంటుంది. నాకు ఒక విషయం బాగా నచ్చింది, తను నా విషయాల్లో షూర్ గా ఉన్నాడు. తనకి నేను బాగా నచ్చాను కూడా. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ రియల్లీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్. ఈ ఎక్స్ప్లోరర్ అనే విషయం ఎప్పటి నుంచి వచ్చింది? నేను డిసప్పాయింట్ అవ్వకుండా సరే అన్నాను, అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. కానీ నాకేంటంటే బ్రో, ఆమెకి ఎవరు దొరకదు, బికాస్ నేను ఆమెతో కనెక్షన్ బిల్డ్ చేసుకోవాలి. So why didn't you give me a heart? ఐ జస్ట్ థాట్ లైక్ నువ్వు నిజాయితీగా ఏమో తెలీదు, చూద్దాం. నేను అన్ని తిరిగి ఇచ్చేస్తాను. సరే చూద్దాం. నువ్వు నా హార్ట్ కోసం మిగిలిన హార్ట్స్ ని తిరిగి ఇచ్చేస్తే అప్పుడు నీకు ఛాన్స్ ఉండొచ్చేమో. ఐమ్ జస్ట్ సేయింగ్. నేను కన్సిడర్ చేస్తాను. యా, అలాగే అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా చేస్తాను. నువ్వు కన్సిడర్ చేయాలి. ఐ థింక్ టైన్ ఒక ప్లేయర్ బ్రో. ప్రతి అమ్మాయి దగ్గర వెళ్తున్నాడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నా దగ్గరకు వచ్చి హార్ట్స్ అని ఇచ్చేసి నీ హార్ట్ కావాలి నాకు అనడం బుల్షిట్ బ్రో. కీప్ ఇట్ మ్యాన్ అనుకున్నా. నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఆమె ఆ రకంగా ఆలోచిస్తుంటే నేను సెకండ్ థాట్ కూడా కాదు, అలాగే నేను మరో ఆప్షన్ కూడా కాదు. సో నువ్వు నాతో కనెక్ట్ అవ్వాలనుకుంటే బాల్ ఇప్పుడు నీ కోర్టులో ఉంది, చూద్దాం దీన్ని ఎలా చేయాలో. ఫైనలీ నాకు దీక్ష మరియు ఆకాంక్షతో మాట్లాడే అవకాశం దొరికింది. దానికోసం నేను నిజంగా చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నా. నాకు చాలా తక్కువ మంది అమ్మాయిలతో ఆ వైబ్, ఆ కనెక్ట్ ఫీల్ అయ్యా. నీకేమైనా అనిపించిందా ఆ అమ్మాయి నాకు హార్ట్ ఇవ్వలేదు, ఒకవేళ ఇస్తే బాగుండు అనుకున్నావా? అంటే నాకు ఆ పేరు ద గర్ల్ దట్ ఐ లిఫ్టెడ్, బట్ ఐ థింక్ అందరు తననే ఎత్తుకున్నారు, ఎందుకంటే తను చాలా లైట్ వెయిట్ ఉంది అవును, కదా, తను అందుకే light weight ఈజీ కదా. అయిపోయింది. కమ్, ఖచ్చితంగా చూపించాల్సిందే. నేను ఎత్తలేను అనుకుంటుంది. లెట్స్ గో. ఫస్ట్ ఇంప్రెషన్ లో దీక్ష చాలా క్యూట్ గా, నాకు చాలా అండర్స్టాండింగ్ గా అనిపించింది. నిజంగా నా పార్ట్నర్ నుంచి ఇదే నా ఎక్స్పెక్టేషన్ అండ్ ఐ థింక్ ఐ ఫీల్ దట్ వైబ్ ఫ్రమ్ దీక్ష. నేను ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హిమాష నాతో ఉన్నప్పుడు నాకు ఎలా అనిపించిందంటే తను నన్ను చూస్ చేసుకున్నాడు, నేను తనదాన్ని అనిపించింది. అది క్లియర్ గా అర్థమైంది, అది నాకు అర్థమైపోయింది. ఎనీవేస్, I owe you a band and I owe both of you a huge thanks. ఓకే. Okay. Thank you. Sorry. మళ్ళీ నా కోసం మీ టైం Yeah. ఇచ్చినందుకు Thank నాకైతే చాలా చెమట పట్టింది. లేదంటే మిమ్మల్ని హ్యాక్ చేసుకున్నాను. నో ప్రాబ్లం. Please. మనం మళ్ళీ కలుద్దాం. నైస్ మీటింగ్ యూ. Yeah. మా ఇద్దరికి తనతో ఇంటరాక్ట్ అవడం చాలా బాగా నచ్చింది. అలాగే తనతో ఏ కనెక్షన్ కుదరకపోతే తనతో మంచి ఫ్రెండ్షిప్ అయితే ఖచ్చితంగా ఏర్పడుతుంది అనుకున్నాను నేను. యోగేష్ ఇలా ఒక అమ్మాయిని చూస్తున్నా, ఆమె కంప్లీట్ గా నా వెనకే పడింది. సిమ్రన్. యోగేష్, ఈ అమ్మాయి నీకు ఎలా అనిపిస్తుంది? బానే ఉంది, క్యూట్ గా.
అసలు నీకేం తెలియదుగా, నువ్వు ఎత్తుకొని ఇలా టాస్క్ చేసావు కదా, నా మజిల్స్ అన్ని కదిలిపోయాయి. తన జా డిస్లోకేటెడ్ అయిపోయింది. ఎలా సెట్ అవుతుంది? ఎలా అయిందో మాకు తెలీదు. ఏం మాట్లాడుతున్నారు? రండి. ఏం మాట్లాడుతున్నావు? వచ్చావు, మాట్లాడుతున్నావు, ఇంకా వెళ్ళంటున్నావు. మాట్లాడు. దాంతో ఇప్పుడు నేను కొడతారా ఏంటి? తను తారశ్రీ లివిడ్. ఆమెతో టు బి ఆనెస్ట్ నాకు కనెక్షన్ కాదు, బ్రో లాంటి వైబ్ వస్తుంది. అంటే మనం కలిసి కూర్చుని సొల్లు కొట్టుకోవచ్చు. సో మీరు ఎలా వచ్చారు స్పిట్స్ విల్లాకి? ఏంటి మీ విషయం అసలు? ఐ వాంట్ టు మేక్ ఎ కనెక్షన్. జస్ట్ కనెక్షన్? ఏంటి కనెక్షన్ అంటే ఏంటి? దాని ముందు ఇంకా చాలా ఉన్నాయి కదా. పెళ్ళి, లేదు, పిల్లలు, ముసలి వాళ్ళు అవ్వడం, ఇంకా డెత్. మీరు చాలా దూరం ఆలోచించారు. లేదు, జెన్యూన్లీ ఎవరైనా నచ్చితే కనెక్షన్ ఏర్పడుతుందిగా. ఆ విషయం నీకు పొద్దు నుంచి చెప్తూనే ఉన్నాను. తను మాట్లాడడానికి ఎఫర్ట్స్ పెట్టడం లేదు. ఐ మీన్ ఐ అండర్స్టాండ్. నీకు 6 అమ్మాయిలు హార్ట్ ఇచ్చారు, కానీ నాకు చాలా వ్యూర్ గా అనిపించింది. నేనేమో ఎదురుగా వెళ్తున్నాను, కానీ తను నాన్చలెంట్ గా బిహేవ్ చేస్తున్నాను, మాట్లాడడం లేదు. నేను అందరినీ తెలుసుకోవాలనుకున్నా, కానీ నాకు తెలుసు నేను చివరికి ఎక్కడికి వెళ్ళాలో. సో ఎలా ఉన్నావు? బాగున్నావా? అన్ని బాగున్నాయి. సో ఎలా ఉన్నావు? బాగున్నా కదా? బాగున్నావా? యా, ఆల్ గుడ్. ఇప్పుడు ఎవరితో మాట్లాడొచ్చు? అందరితో. నా దగ్గర లాస్ట్ గా వచ్చావా? ఎందుకంటే నా ఫస్ట్ ఆప్షన్ నువ్వే. అందుకేనా లాస్ట్ అనుకున్నావు? అంతకుముందు అందరినీ చూస్తున్నా, ఎవరు ఎలా ఉన్నారు ఎలా లేరు అని. ఓ అలాగా. ఐ ఫైండ్ యు రియల్లీ ప్రిటీ. థ్యాంక్ యూ. ఇట్ వాజ్ రియల్లీ స్వీట్. చాలా క్యూట్ గా అనిపించింది. మాకు ఐ కాంటాక్ట్ కుదిరింది, అది నాకు చాలా బాగా నచ్చింది. ప్రేమలో పడ్డావా? ముందు అవునా? ఎన్నిసార్లు? నాకైతే ప్రతిసారి అవ్వదు. అవునా? ఆకాంక్ష నాకు ఎలా కావాలనుకున్నానో అలా అనిపించింది. అందంగా ఉంది, స్మార్ట్ కూడా. ఆమెతో మాట్లాడాక రిలీజ్ అయ్యా. ఓ అయితే నీకు ఒకటి చెప్తాను. ఇప్పటి వరకు ఎవరైతే నా టైప్ అని అనుకున్నారో. నా పేరు చెప్పావా? లేదు. నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, నాకు నిజంగా కర్లీ ఇంకా వేవీ హెయిర్ అంటే ఇష్టం అని. లైక్ డాల్ హైట్, ఐ లైక్ అథ్లెటిక్ పీపుల్. అండ్ నా గురించే మాట్లాడుతున్నావా? ఇంకెవరు? అందుకే కదా హార్ట్ ఇచ్చాను. నాకు కావాల్సినట్టు నువ్వు దొరికావు. ఓ, నేను అందరు అమ్మాయిలతో మాట్లాడాను. అండ్ నేను ఈ అమ్మాయితో మాట్లాడినప్పుడు నాకు అనిపించింది షీఈ్ ద వన్. ఈమె కాకుండా నా ఐడియల్ మ్యాచ్ ఇక్కడ ఎవరు ఉండరు. నాలో ఎవరైనా ఉన్నారంటే అది ఈమె. నీకు ఎలాంటి అమ్మాయిలు అంటే ఇష్టం? అంటే ఏ టైప్ గర్ల్స్? యూనో, నేను ఫిజికల్లీ అట్రాక్టివ్గా ఉండేవాడిని, చూసేవాడిని. అదే నా మెయిన్ గోల్. లోపల ఏముందని నేను ఎప్పుడు కేర్ చేయలేదు. అండ్ నా ఎక్స్ను కలిసాక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండటం ఎంత ముఖ్యమో నాకు తెలిసింది. అలాగే యూనో, ఒక పార్ట్నర్గా ఉండగల వాళ్ళు, ఒక పార్ట్నర్ నేను కెరీర్ బిల్డ్ చేసుకోవాలి, నీతో ఫ్యూచర్ కావాలి, యూనో ఏదైనా బిల్డ్ చేయాలి. అలాంటిది నువ్వు ఊరికే ఉండేవాళ్ళతో చేయలేవు. తనతో మాట్లాడడం చాలా ఈజీగా అనిపించింది. కాన్వర్సేషన్ అలా ఫ్లో అయింది. సో నాకు కమ్యూనికేషన్ చాలా ఈజీ అయింది. నువ్వు సీరియస్ గానే వెతుకుతున్నావా? ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, అప్పుడప్పుడు ఇలాంటి ఇన్స్టెంట్ కనెక్షన్ నాకు బాగా సెట్ అవుతాయి. లవ్ ఇస్ ఇన్ ది ఎయిర్ ఇన్ ప్యార్ విలా. మరికొత్త కనెక్షన్స్ మొదలవబోతున్నాయి. కానీ ఇంకో విలా కూడా ఉందని మన స్ప్లిట్స్ విలన్స్ కు తెలీదు. పేసా విలా రాబోతున్న కొత్త స్ప్లిట్స్ విలన్స్ బహుశా కొత్త కనెక్షన్స్ ని కూడా తెస్తున్నారు.